నిమ్స్ మార్క్ 20 క్వాంట్ పార్ట్ అండి. అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇప్పుడు. మీకు క్వాంట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుందండి. మీకు ప్రతి సండే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో వీడియో త్రూ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలండి. అందరూ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సండే రోజు ఎగ్జామ్స్ రాయాలి. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ కాకపోయినా కూడా మీరు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మీరు ఈ టెస్ట్ సిరీస్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. మీకు ఎవ్రీ సండే రోజు ఎగ్జామ్ ఉంటుందండి మీకు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నామండి మనం. క్వశ్చన్ నెంబర్ 1. పెరిమీటర్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ 2p units and sum of lengths of diagonals is m units. Then area of the rhombus is. మీకు రాంబస్కి పెరిమీటర్ ఇచ్చినారు అండ్ సమ్ ఆఫ్ ది డయాగనల్స్ ఇచ్చినారు. అయితే మీరు ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోవాలండి. ఓకే, మీకు ఇచ్చిన డేటా ఏముందండి? పెరిమీటర్. పెరిమీటర్ అంటే రాంబస్ కనుక మీరు సైడ్ ఏ అనుకున్నారనుకోండి, పెరిమీటర్ ఎంత అవుతుందండి? 4a అవుతుంది కదా. ఒక సైడ్ ఏ అనుకుంటే 4a = 2p అన్నారు. 2p. నెక్స్ట్ ఇచ్చిన డేటా ఏముంది? కర్ణాల పొడవుల మొత్తం డయాగనల్ సమ్ d1 + d2. d1 + d2 ఎంత అండి? d1 + d2 = m, అంతేనా? d1 + d2 = m అని ఇచ్చినారు. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు? ఏరియా కదా. రాంబస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందండి మనకి? ½ × d1 × d2. ఇది మీకు ఏరియాకి ఫార్ములా కదా రాంబస్లో. ఈ వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు మీకు d1 d2 కావాలి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీకు d1 d2 కావాలంటే మీకు d1 d2 ఎలా తెచ్చుకోగలగాలి? ఇప్పుడు థింక్ చేయాలండి. ఇక్కడ d1 + d2 = m అని ఉంది కదా. మీరు కనుక దీన్ని స్క్వేర్ చేసినారనుకోండి, d1 d2 కనుక స్క్వేర్ చేస్తే d1 + d2కి అప్పుడు ఏమవుతుందండి? a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab ఫామ్లో వస్తుందా? 2ab మీకు కనిపించినప్పుడు 2 × d1 d2 వస్తుందా? మీకు లాస్ట్లో రావాల్సింది ఏముందండి ఆన్సర్? ఇప్పుడు మీకు d1 d2 కావాలి కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన డేటాని మీరు ఏం చేస్తే d1 d2 వస్తుందో మీ పని ఆలోచించడం అండి. సో ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. d1 + d2కి స్క్వేర్ చేస్తే d1 + d2 హోల్ స్క్వేర్ = m², ఇంతే కదా. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తే d1² + d2² + 2d1 d2 = m². ఓకే, మీకు ఈ వాల్యూతో మీ d1 d2 వాల్యూ తెలిస్తే మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. కానీ అంతకన్నా ముందుకు మీకు ఏం కావాలి? ఈ వాల్యూ కావాలి కదా. మీకు ఫార్ములాస్ అండి, మీరు రాంబస్ మీరు స్టడీ చేసినప్పుడు ఫార్ములాస్ మీకు d1² + d2² = 4a² అండి. ఇక్కడ a అనేది మీకు సైడ్, రాంబస్ యొక్క సైడ్, అంతేనా? d1² + d2² = ఏమవ్వాలి? 4a² అవ్వాలా? ఓకే, ఇక్కడ చూడండి మీకు 4a. ఈ స్టెప్ నుండి మనం ఏం రాయొచ్చు చెప్పండి? ఇక్కడ మీరు 4a = 2p అంటే 2a = 2p అని రాయొచ్చా? సారీ, 2a = p. 2a = p. 2 క్యాన్సల్ అవుతాయి. దీని నుండి మళ్ళీ ఏం రాయొచ్చు మీరు? దీన్ని స్క్వేర్ చేస్తే 4a² = p² అని రాయొచ్చా? రాయొచ్చు. ఓకే, మీకు d1² d2² = 4a², అంతేనా? ఈ ప్లేస్లో మీరు 4a² రాసుకుంటారు. 4a² + 2 × d1 d2 = m². కానీ మీకు 4a² వాల్యూ ఏమొచ్చిందండి? p² వచ్చింది కదా. సో p² 2 × d1 d2 = m². నెక్స్ట్ 2 × d1 d2 = m² - p², m² - p², ఇంతే కదండి. సో ఇప్పుడు మీకు కావాల్సింది ½ d1 d2 ఏరియా కావాలంటే ½ d1 d2 అంటే ½ d1 d2 కావాలంటే దీనికి /4 చేస్తే దీనికి /4 చేస్తే సరిపోతుంది కదా. 2 క్యాన్సల్ అయిపోయి ఇక్కడ 2తో క్యాన్సల్ అయిపోయి ½ d1 d2 వాల్యూ ఎంత వచ్చింది మీకు? 1/4 m² - p² వచ్చింది. ఎక్కడ ఉంది చెప్పండి ఆప్షన్లో? ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. 1/4 m² - p². ఒకటి మెథడ్ ఇలా అండి, ఇది మీకు డీటెయిల్ మెథడ్. ఇది ఇలా కాదు, మీరు ఎగ్జామ్లో ఇంకోలాగా ఎలా చేయొచ్చు అని అనిపిస్తే, మీకు ఈ మెథడ్ గుర్తు రాలేదనుకోండి, ఇంకా ఎలా చేయొచ్చు అనుకుంటే, మీకు రాంబస్కి ఏదో ఒక రాంబస్ని మీకు వాల్యూస్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇది రాంబస్ ఫిగర్ కదండి, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఇదేంటి? రాంబస్ ఫిగర్ కదా. మీకు ఇలా ఒక రాంబస్ ఉంటుంది. డయాగనల్స్ మీకు ఇక్కడ 90 degrees దగ్గర మీట్ అవుతాయి. ఈ పార్ట్ లెంత్ ఈ పార్ట్ లెంత్కి ఈక్వల్ ఉంటుంది, ఈ పార్ట్ లెంత్ ఈ పార్ట్ లెంత్కి ఈక్వల్ ఉంటుంది. ఇదే కదా. ఓకే, రాంబస్ని కనుక మీరు డివైడ్ చేస్తే మీకు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా? నేను ఈ పార్ట్ని 4 అనుకుంటాను, ఈ పార్ట్ని 5 అనుకుంటాను, అప్పుడు ఇది 5 అవ్వాలి కదా. 3 4 అనుకుంటే ఇది 5 అవ్వాలి. రాంబస్లో మీకు అన్ని సైడ్లు ఈక్వల్ కాబట్టి ఇది 5 అవుతాయి, ఇది 5 అవుతాయి, ఇది 5 అవ్వాలి. ఓకే,
మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్, ఈ డిస్టెన్స్కి ఈ డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఇది 3 అయితే మీకు ఇది 3 అవ్వాలి. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఈక్వల్ కాబట్టి ఇది 4 అవుతే ఇది 4 అవ్వాలి. ఇప్పుడు మీకు రాంబస్లో అన్నీ వచ్చేసినాయి కదా. ఇది మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారండి ఒక ఈజీ వేలో. ఇప్పుడు మీకు రాంబస్కి ఏమన్నారండి, రాంబస్ యొక్క చుట్టుకొలత, రాంబస్ చుట్టుకొలత ఇదే కదా 2p. 2p వాల్యూ ఎంత ఇచ్చినట్టంటే ఇప్పుడు మీ క్వశ్చన్లో రాంబస్ చుట్టుకొలత ఎంత 5 5 5 5 20. 2p వాల్యూ మీకు 20 అన్నట్టేనా. 2p వాల్యూ 20 అయితే p వాల్యూ ఎంత అవ్వాలి 10 అవ్వాలి మీరు మీ అజంప్షన్ బట్టి, అంతే కదా. డయాగనల్ సమ్ ఎంత అండి 4 + 4 8, 3 + 3 ఎంత 6, 8 + 6 ఎంత 8 + 6 అంటే 14 కదా. 8 + 6 అంటే 14. m వాల్యూ ఎంత ఇచ్చినట్టు మీకు m = 14. రాంబస్ ఏరియా చెప్పొచ్చా మీరు. రాంబస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా మీకు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు 4 కదా, ఇలాంటి 4 ఉన్నాయి, 1 2 3 4, ఈ 4టి సమ్ కదా. 3 × 4 12, 12/2 కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా. 12/2 అంటే 6. సో 6 × 4 అంటే 24. ఏరియా ఎంత వచ్చిందండి మీకు 24 వచ్చింది. లేదా మీకు రాంబస్ ఏరియాకి ఫార్ములా ½ × d1 d2 కదా, ½ d1 అంటే 4 + 4 8, d2 అంటే 6, 8 + 6 48, 48/2 అంటే 24. రాంబస్ ఏరియా మీకు 24 అని అర్థమైంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 24 ఇస్తుందో చూడండి. ఇప్పుడు నేను మనకు ఆన్సర్ ఇది తెలుసు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. దీంట్లో 1/4 మీకు m వాల్యూ ఎంత అండి 14, 14 స్క్వేర్ మైనస్ p వాల్యూ ఎంత 10 స్క్వేర్ అంతేనా. 14 స్క్వేర్ అంటే 196, 10 స్క్వేర్ అంటే 100. సో మిగిలింది ఎంత 96. సో 424 టైమ్స్ క్యాన్సిల్ అయిందా, క్యాన్సిల్ అయింది. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఒకటి మీకు మెథడ్ తెలిస్తే మీరు ఇలా చేయండి, లేదా మీరు ఈ విధంగా చేస్తా అంటే మీరు ఈ విధంగా కూడా మీరు ఏదో ఒక వాల్యూస్ అనుకొని కూడా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Drops of water fall at a uniform rate from a kalash over the shivling in the Shiv temple. If 9 drops fall in 10 seconds, how many drops fall in 15 seconds? మనం టెంపుల్లో చూస్తుంటే శివలింగం పైనుండి వాటర్ డ్రాప్లెట్స్ పడుతుంటాయి కదండి. మీకు అలా 10 సెకండ్స్లో ఎన్ని డ్రాప్స్ పడుతున్నాయంట 9 డ్రాప్స్ పడుతున్నాయంట. 10 సెకండ్లలో మీకు 9 బిందువులు పడితే 15 సెకండ్లలో ఎన్ని బిందువులు పడతాయండి. 15 సెకండ్లలో మీరు ఎన్ని బిందువులు పడతాయి అంతేనా. 9 సెకండ్స్లో సారీ మీకు 10 సెకండ్స్లో 9 డ్రాప్స్ పడితే 15 సెకండ్స్లో ఎన్ని డ్రాప్స్ పడతాయని క్వశ్చన్ అండి. ఇది మీకు మ్యాథ్స్ క్వశ్చన్ అనే బదులు దీన్ని మనం లాజికల్ రీజనింగ్ టైప్, కొంచెం మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్ టైప్ క్వశ్చన్లో కన్వర్ట్ చూసుకోవచ్చండి దీన్ని. ఇప్పుడు చూడండి మీకు 9 డ్రాప్స్ పడుతున్నాయి కదా. ఈ క్వశ్చన్ని చేసే పద్ధతి చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డ్రాప్స్ పడ్డాయి అనుకోండి, ఒక 4 డ్రాప్స్ పడ్డాయి అనుకోండి. ఎన్ని గ్యాప్స్ ఉంటాయండి, ఒక గ్యాపు, 2 గ్యాప్లు, 3 గ్యాప్లు కదా. మీకు ఇక్కడ 4 డ్రాప్స్ పడితే గ్యాప్స్ ఎన్ని వస్తున్నాయండి, ఇదొక గ్యాపు, ఇదొక డ్రాపు, ఇదొక డ్రాపు, ఇదొక డ్రాపు, ఇదొక డ్రాప్. 4 డ్రాప్స్ అయితే గ్యాప్స్ ఎన్ని 1 2 3, 3 గ్యాప్స్ కదా, 3 గ్యాప్స్ అంటే 3 ఇంటర్వల్స్ అన్నట్టు. మీకు 4 గ్యాప్స్ మధ్యలో 4 డ్రాప్స్ మధ్యలో మీకు 3 ఇంటర్వల్స్ ఉన్నట్టు. టైమింగ్స్లో కనుక తీసుకుంటే మీరు 4 డ్రాప్స్ పడేసరికి మీకు 3 ఇంటర్వల్స్ ఉంటాయి అన్నట్టు దాని మీనింగ్. ఇప్పుడు మీకు 9 డ్రాప్స్ అన్నారు కదండి. 9 డ్రాప్స్ అయితే ఎన్ని ఇంటర్వెల్స్ ఉంటాయి చెప్పండి, గ్యాప్స్ అన్నా ఇంటర్వెల్స్ అన్నా. 9 డ్రాప్స్ అంటే ఎన్ని ఉంటాయి, 8 గ్యాప్స్ ఉంటాయని కదా మీనింగ్. 9 డ్రాప్స్ అయితే 8 గ్యాప్స్ అంటే మీకు 9 డ్రాప్స్ పడాలంటే 8 గ్యాప్స్ రావాలి కదా. ఇప్పుడు ఎన్ని టైంలలో అండి 10 సెకండ్లలో మీకు 9 డ్రాపులు పడుతున్నాయి. అంటే మీకు 10 సెకండ్స్లో 9 డ్రాపులు అంటే ఎన్ని గ్యాపులు, ఎన్ని ఇంటర్వెల్స్ వచ్చినట్టు, టైం ఇంటర్వెల్స్ 8 వచ్చినట్టు. 8 గ్యాప్స్ కదా, 8 గ్యాప్స్. ఇప్పుడు మీకు 15 సెకండ్లు అంటే అండి 15 సెకండ్లలో ఎన్ని గ్యాప్స్ వస్తాయి చెప్పండి. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 2 4 టైమ్స్. సో 4 × 3 అంటే 12 గ్యాప్స్ వస్తాయి. 15 సెకండ్లలో మీకు 12 గ్యాప్స్ అనుకోవచ్చు, లేదా 12 ఇంటర్వెల్స్ అనుకోవచ్చు. మీకు 9 డ్రాప్స్ ఉంటే 8 గ్యాప్లు వస్తున్నాయి, 4 డ్రాప్లు ఉంటే 3. సో 12 గ్యాప్స్ రావాలంటే మీకు ఎన్ని డ్రాప్స్ కావాలండి, 12 గ్యాప్స్ రావాలంటే మీకు ఎన్ని డ్రాప్స్ ఉండాలి, 13 డ్రాప్స్ ఉండాలి. అంటే 15 సెకండ్ల టైంలో మీకు 13 డ్రాప్స్ పడతాయి అన్నట్టు అండి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A boat running upstream takes 9 hours 48 minutes to cover a certain distance, while it takes 7 hours to cover the same distance running downstream.
వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ కరెంట్ రెస్పెక్టివ్లీ. మీకు ఏం లేదండి, ఒక సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి బోట్కి డౌన్ స్ట్రీమ్లో అంటే ప్రవాహ దిశలో ప్రయాణించడానికి 7 గంటల టైం పడితే ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి 9 గంటల 48 నిమిషాలు టైం పడుతుంది. డిస్టెన్స్ సేమ్, పై నుండి కిందికి వస్తున్నారు, కింద నుండి పైకి వెళ్తున్నారు. పై నుండి కిందికి వస్తున్నప్పుడు డౌన్ స్ట్రీమ్లో మనం తొందరగా వస్తాం కదా, తొందరగా వచ్చినప్పుడు మీకు 7 గంటల టైం పడుతుంది. అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు మీకు ఆపోజిట్గా వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. సో టైం ఎంత పడుతుంది అప్పుడు? 9 గంటల 48 నిమిషాలు పడుతుంది. అయితే ఇప్పుడు మీకు బోట్ స్ట్రీమ్ స్పీడ్కి రేషియో చెప్పాలండి. ఇక్కడ మీకు 9 hours 48 minutesని ఫస్ట్ నాకు సింప్లిఫై చేసి చెప్పండి. 9 hours 48 minutes. 48 minutes అంటే 4/5 hours అండి. ఎందుకంటే మీకు 60 hours కదా, 60 minutes కదా అవర్కి. 48/60 అంటే 12 4 times, 12 5 times. సో ఇది 9 4/5 hours. మళ్ళీ సింప్లిఫై చేస్తే 5 × 9 45, 45 + 4 49/5 hours. ఓకే, ఇప్పుడు మీకు డిస్టెన్స్ సేమ్ కదండి. డిస్టెన్స్ అయితే సేమ్, డిస్టెన్స్ సేమ్ రెండు కేసెస్లలో. డౌన్ స్ట్రీమ్ వస్తున్నప్పుడు, అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు. ఓకే, అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు మీకు డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదండి. డిస్టెన్స్ అంటే మీకు స్పీడ్ ఇంటూ టైం. మీరు అప్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు, అప్ స్ట్రీమ్ ఇది, డౌన్ స్ట్రీమ్ ఇది అనుకోండి. డౌన్ స్ట్రీమ్ ఇది. అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు మీరు స్పీడ్ ఎలా ఉంటుంది చెప్పండి? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ తీసుకుంటాం కదా, ఎందుకంటే మీకు ఆపోజిట్లో ఉంటుంది అప్ స్ట్రీమ్ ఎప్పుడు. b - s ఇంటూ టైం ఎంత పడుతుందంటే అప్ స్ట్రీమ్లో ఇది కదా పట్టేది 49/5. ఇది మీకు డిస్టెన్స్ చెప్పొచ్చా? అప్ స్ట్రీమ్తో వెళ్తున్నప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే స్పీడ్ ఇంటూ టైం ఇలా చెప్పొచ్చు కదా. మీరు డౌన్ స్ట్రీమ్లో వస్తున్నప్పుడు కూడా మీకు స్పీడ్ ఇంటూ టైం చెప్పండి. డౌన్ స్ట్రీమ్లో మీ స్పీడ్ ఎంత ఉంటుందండి? b + s ఉంటుంది కదా, b + s. టైం ఎంత అండి? టైం మీకు 7 hours ఇది కదా. ఈ రెండు ఈక్వల్ కదండి. ఇది కూడా మీకు డిస్టెన్సే, ఇది కూడా మీకు టోటల్ డిస్టెన్సే. కాబట్టి ఇప్పుడు మీరు చేయండి, క్యాన్సల్ ఏమవుతుందో 7 times అంతే కదా. 7 × b - 7 × s ఈక్వల్ టు ఈ 5 ఇటెల్లి మల్టిప్లై అయితే 5 × b + 5 × s. 5b ఇటు వస్తే 7b - 5b అంటే 2b. 7s అటు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి మీకు 12s అవుతుంది. సో b/s ఈక్వల్ టు 12/2 అంటే 6/1. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 6:1 మీకు రైట్ ఆన్సర్ అండి. 6:1 ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 1,30,500. Ratio of males and females in the town is 15:14. If 64% male and 48% female are literates, find the number of illiterate persons in the town. ఇప్పటికి మీరు ఎగ్జామ్ అయితే రాసినారు కదండి ఈ పేపర్కి సంబంధించింది. ఈ క్వశ్చన్ చూస్తే మాత్రం ఈజీ అండి, మీకు క్వశ్చన్ అర్థం కాకుండా ఏముండదు. బట్ క్యాలిక్యులేషనే డిఫికల్ట్, అంతే కదా. క్వశ్చన్లో కొంచెం మీకు నంబర్స్ డిఫికల్ట్ ఉంటాయి, మీరు క్యాలిక్యులేట్ చేయడం రావాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని 2 వేస్లో డిస్కస్ చేద్దామండి. ఒకటేమో మనం యావరేజెస్ మెథడ్లో చేయొచ్చు అలిగేషన్ యూజ్ చేసి, రెండవది మనం బేసిక్ మెథడ్ పర్సెంటేజ్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం బేసిక్ మెథడ్ చూద్దాం. చూడండి, మీకు మొత్తం పాపులేషన్ ఎంత ఉందండి? 130,500. ఇది మొత్తం పాపులేషన్ కదా. మొత్తం పాపులేషన్లో మేల్స్ ఎంత ఉన్నారంట? పట్టణంలో పురుషుల మరియు స్త్రీల నిష్పత్తి 15:14. అంటే మొత్తం పార్ట్ కనుక 15 + 14 29 పార్ట్స్ అయితే 15 పార్ట్స్ మేల్ కదా. అంటే టోటల్ కనుక 29 అయితే 15 పార్ట్స్ ఏంటండి? మేల్. నెక్స్ట్ 130,500 టోటల్ అయితే, టోటల్ 29 పార్ట్స్ అయితే 14 పార్ట్స్ ఫీమేల్ కదా. ఇది మీకు టోటల్ మేల్ వచ్చింది, టోటల్ ఫీమేల్ వచ్చింది, అంతే కదా. టోటల్ నుండి మేల్ పాపులేషన్ ఎంత, ఫీమేల్ పాపులేషన్ ఎంత మీరు సపరేట్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు కనుక్కోమన్నది ఏముందండి? ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, అంతే కదా. వారిలో 64% మంది పురుషులు మరియు 40% మంది అక్షరాస్యులు. పురుషుల్లో 64% అక్షరాస్యులు అయితే మిగిలిన 36% ఏమవ్వాలండి? నిరక్షరాస్యులు కదా. ఇప్పుడు మీకు మొత్తం మేల్స్ ఇంతమంది ఉంటే దీంట్లో ఇల్లిటరేట్ ఎంత అవ్వాలి? 36/100 అవ్వాలి. 36/100. ఇక్కడ ఫీమేల్స్లో మీకు 48% లిటరేట్స్ అంటే ఇల్లిటరేట్స్ ఎంత అవ్వాలి? మిగిలిన 52% కదా, 52/100.
ఇప్పుడు ఈ వాల్యూ ఇది ప్లస్ ఇది చేస్తే మీకు టోటల్ వస్తుంది కదా, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ చూడండి 2 zeros-కి 2 zeros క్యాన్సల్, ఇక్కడ ఉన్న 2 zeros-కి 2 zeros క్యాన్సల్. 29తో క్యాన్సల్ చేస్తే దీన్ని 29 4 టైమ్స్ అండి. 29 into 4 ఎంత? 20 into 4 అంటే 80, 9 into 4 అంటే 36. 80 + 36 అంటే 116 అంతే కదా. 116 ఎంత ఉంది ఇక్కడ? 130 ఉంది, ఇంకా 14 ఉంది. 14 క్యారీ తీసుకుంటే 145 కదా. 29 into 5 టైమ్సే కదా ఇది. ఓకే, మీకు ఏం మిగిలిందండి? 45 into 15 into 36 మిగిలింది. ఇక్కడ కూడా 29తో క్యాన్సల్ చేస్తే 45. 45 into 14 into 15. దీంట్లో ఉన్న 45 దీంట్లో ఉన్న 45 కామన్ తీయొచ్చు కదా, తీయొచ్చు. మీరు 45ని కామన్ తీస్తే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? 45 అంటే మీకు 9 into 5 కదా. సో ఈ మొత్తం నంబర్ మీకు 9 మల్టిపుల్ అని అర్థమవుతుందా? ఇక్కడ మీకు ఒక 45 ఉంది, ఇక్కడ ఒక 45 ఉంది, మధ్యలో ప్లస్ ఉంది. 45 కామన్ తీసుకుంటే మీ ఆన్సర్ 45 into సంథింగ్. 45లో మీకు మళ్ళీ 9 ఉంటుంది, 5 ఉంటుంది. సో మీ ఆన్సర్ 9 into సంథింగ్ కదా. మీకు 9కి డివిజిబిలిటీ రూల్ తెలుసా అండి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అవ్వాలి. ఇక్కడ ఎంత అయింది? 10 అయింది. ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ ఇది చూడండి, ఇది 5 + 4 9 అయింది కానీ 2 ఎక్స్ట్రా ఉంది, అవ్వదు. 6 6 12 + 3 15 అవ్వదు. మిగిలింది 5 + 7 12, 12 + 6 18. ఇది 9 మల్టిపుల్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయకుండానే ఆన్సర్ పెట్టేసినారు. మీరు సాల్వ్ చేస్తే కూడా మీకు ఆన్సర్ 57,060 వస్తుంది. ఇది మెథడ్ 1 అండి. మీకు మెథడ్ 2 కావాలంటే మెథడ్ 2 మనం ఎలా చేయవచ్చు అంటే అప్రాక్సిమేషన్, యావరేజెస్ త్రూ. ఇప్పుడు చెప్పండి, 25 పార్ట్స్ మేల్ ఉన్నారు, సారీ ఎంత? 15 పార్ట్స్. 15 పార్ట్స్ మేల్, 14 పార్ట్స్ ఫీమేల్ కదా. మేల్లో ఇల్లిటరేట్ ఎంత చెప్పండి? 64% లిటరేట్ కదా. 64% లిటరేట్ అంటే మిగిలిన 36% ఇల్లిటరేటే కదా. ఫీమేల్ 14 పార్ట్స్ ఉన్నారు కదా. 14లో మీకు 48% లిటరేట్ అంటే మిగిలిన 52% ఇల్లిటరేటే కదా. ఓకే, ఇప్పుడు 15 పార్ట్స్లో ఎంత ఉంది, 14 పార్ట్స్లో ఎంత ఉంది, 29 పార్ట్స్లో ఇల్లిటరేట్ ఎంత అవ్వాలి చెప్పొచ్చు కదా, యావరేజ్ మనం. సింపుల్ అండి. ఈ క్వశ్చన్ని మీరు ఇంకెలా అర్థం చేసుకోవచ్చు అంటే 15 మంది క్లాస్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర 36 రూపాయలు ఉన్నాయి. 14 మంది దగ్గర 52 రూపాయలు, అంటే బాయ్స్ అనుకోండి. 15 మంది బాయ్స్ దగ్గర 36 రూపాయలు ఉన్నాయి, 14 మంది గర్ల్స్ దగ్గర 52 రూపాయలు ఉంటే 29 మంది దగ్గర ఎంత ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు అండి క్వశ్చన్. ఇక్కడ ఈ 15 పార్ట్స్కి 36% ఉంది, 14 పార్ట్స్కి 52% ఉంది, 29 పార్ట్స్కి ఎంత? ఇదే క్వశ్చన్ని మీరు ఒక క్లాస్లో 15 మంది బాయ్స్ దగ్గర 36 రూపాయలు ఉన్నాయి, 14 మంది గర్ల్స్ దగ్గర 52 రూపాయలు ఉంటే 29 మంది దగ్గర ఎంత ఉండొచ్చు అని కనుక్కోవచ్చు కదా. యావరేజ్ అంటే సమానంగా ఉండడమే కదా. 36 కనుక మీ యావరేజ్ అనుకున్నారనుకోండి, ఇక్కడ తక్కువ వాల్యూ 36 ఉంది కాబట్టి 36 మీ యావరేజ్ అనుకుంటే 36 కన్నా ఎంత ఎక్కువ ఉందండి గర్ల్స్ దగ్గర? 16 ఎక్కువ ఉంది కదా. 16 ఎక్కువ ఉంది గర్ల్స్ దగ్గర. ఎంతమంది గర్ల్స్ దగ్గర? 14 మంది దగ్గర. ఇంత వీళ్ళ దగ్గర నుండి తీసేసుకోండి. వీళ్ళ దగ్గర 36 ఉంటే అప్పుడు వీళ్ళ దగ్గర కూడా 36 ఉన్నట్టు కదా. ఎక్స్ట్రా తీసేసుకోండి. తీసేసుకున్న ఎక్స్ట్రాని అందరి మధ్యలో పంచండి. ఎంతమంది మధ్యలో పంచాలి? 29 మెంబర్స్ మధ్యలో పంచాలి. ఇంతని ఇంత మధ్యలో పంచాలి. సరే, 16 into 14 అంటే చెప్పండి. మళ్ళీ క్యాలిక్యులేషన్ అండి మీకు. ఈ రెండు నంబర్లను చూస్తే మధ్యలో గ్యాప్ ఎంత కనిపిస్తుందండి? ఒకటే గ్యాప్ కనిపిస్తుంది కదా. 14 into 16 అంటే మధ్యలో 15 ఉంది, ఒక నంబర్ ఉంది అంతే కదా. మీకు ఎప్పుడన్నా ఇలా కన్సిక్యూటివ్ నెంబర్స్ కాకుండా అంటే మధ్యలో ఒక్క నంబర్ గ్యాప్ వచ్చేటట్టు మల్టిప్లై అడిగినారనుకోండి, మధ్యలో నంబర్ ఎంత అండి? 15 కదా. 15 స్క్వేర్ కన్నా ఒక్క నంబర్ తక్కువ అండి. 15 స్క్వేర్ ఎంత? 225. దానికన్నా ఒక్కటి తక్కువ. దీని మల్టిప్లికేషన్ మీకు 224 అవుతుంది బై 29. ఎందుకు అవుతుందంటే మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 16ని మీరు 15 + 1 రాసుకోవచ్చా? ఈ 14ని మీరు 15 - 1 రాసుకోవచ్చా? రెండిటికి ఇంటే కదండి. a + b × a - b. సో 15 స్క్వేర్ - 1 వచ్చిందా? అందుకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీడ్గా మీకు 10 × 12 చెప్పమన్నాను అనుకోండి, ఈజీగా 120 అని చెప్తారు. 10 × 12 అంటే 10కి 12కి మధ్యలో ఎంత ఉంది? 11 ఉంది. 11 స్క్వేర్ ఎంత? 121. -1 ఎంత? 120. ఓకే, ఇప్పుడు నేను మీకు 13 × 15 అడిగాను అనుకోండి. 13 × 15 అంటే 195 కదా. మీకు ఈజీ అయితే 13 × 15కి మధ్యలో ఏముంది? 14 ఉంది. 14 స్క్వేర్ ఎంత? 196. 196కి 1 తక్కువ ఎంత? 195. సో అలా మీరు రెండు నంబర్లు మధ్యలో ఒక్క నంబర్ వచ్చేటట్టు కనుక మల్టిపుల్ ఉందనుకోండి, మీకు ఇవి ఎప్పుడు ఈజీ అవుతాయంటే 34 × 36 అన్నారనుకోండి. 34 × 36 అంటే 35 స్క్వేర్ కన్నా ఒకటి తక్కువ కదా. 35 స్క్వేర్ ఎంత? 1225. -1 1224. ఇలా
ఇప్పుడు మీరు 29ని కనుక 224తో క్యాన్సిల్ చేస్తే 7తో చేసినారనుకోండి, 29 కాకుండా 30 అనుకోండి, 30 × 7 అంటే 210. ఇది 210 కన్నా ఎక్కువ ఉంది, మళ్ళీ ఎక్కువ తీసుకున్నారు. ఒకవేళ 8తో తీసుకున్నారనుకోండి, 30 × 8 అంటే 240, 240 కన్నా ఒక 8 తక్కువ, 232 కన్నా తక్కువ ఉంది. సో మీ ఆన్సర్ ఇది 7 కన్నా ఎక్కువ, 8 కన్నా తక్కువ అండి. సో మీ యావరేజ్ 7 కన్నా ఎక్కువ ఉంటుందండి, 7 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో టోటల్ ఎంత అండి? 36 + 7 అంటే 43 పాయింట్ సంథింగ్. అంటే మీ మొత్తం పాపులేషన్లో 43 పాయింట్ సంథింగ్ వాల్యూ అనేది ఇల్లిటరేట్. మీ మొత్తం పాపులేషన్ ఎంత ఉంది? 1,130,500. దీంట్లో 43% వరకు, 43 కన్నా కొంచెం ఎక్కువ మీకు ఇల్లిటరేట్స్. 43%, 40% వాల్యూ చెప్పండి నాకు. దీంట్లో మీకు పర్సెంటేజ్ ఈజీ క్యాలిక్యులేట్ చేయడం వస్తే ఈ మెథడే చాలా ఈజీ మెథడ్ అండి మీకు. సెకండ్ మెథడ్ 40% చెప్పండి. 40% అంటే ఇదే కదా, 40% వాల్యూ అంటే 10% వాల్యూ అంటే మీకు ఇక్కడ వరకు కదా. 10% అంటే లాస్ట్ ఒక జీరోని వదిలేయడం. సో ఎలాగో జీరో ఒకటి మిగులుతుంది. 1305 × 4, 13 4 5200, 4 × 5 20, 5200కు 20 యాడ్ చేస్తే 5. ఇది మీకు ఇంకొక 3% కదా యాడ్ చేయడం. ఇవన్నీ మెంటల్లో అయిపోతాయండి, మీరు రాసుకోకపోయినా పర్లేదు. 52,200కి 1305కి 3, 1% అంటే ఇదే కదా, 1305. 1305 × 3 అంటే 13 ముళ్ళ 3900, ఒక 15, 39, 15 యాడ్ చేస్తే ఎంతో చెప్పండి? 5, 1, ఇక్కడ 1, 9, 2, 11, 6. ఇది మీకు 43% అంటే 56,000 కన్నా ఎక్కువ. మీరు యాడ్ చేయాల్సింది 43% కన్నా తక్కువ. సో మీ ఆన్సర్ దీనికన్నా ఎక్కువ అవ్వాలి, కొంచెం ఎక్కువ అవ్వాలి. సో ఇది 50, ఇది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది చాలా ఎక్కువ ఉంది. సో ఇది మీకు రైట్ ఆన్సర్ అండి, 57,600. మీరు ఈ మెథడ్ అయినా చేయొచ్చు, ఈ మెథడ్ అయినా చేయొచ్చు. కానీ మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉందనుకుంటే ఈ మెథడ్ కంఫర్టబుల్ అండి, సెకండ్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. x + 3/4x = 5, దెన్ 13/x² - 5x + 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు క్లూ వర్డ్ అండి, x² - 5x. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు చెప్పండి? x + 3/4x = 5 కదా. ఈ 5 ఇటు తీసుకొస్తే మీకు ఏమవుతుంది? x - 5 = -3/4x కదా. ఓకే, ఇక x కనుక మీరు ఇటు వచ్చింది అనుకోండి, x² - 5x = -3/4. ఇదే వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి మనం ఇప్పుడు? ఇక్కడ 13 x² - 5x అంటే ఎంత? -3/4 ప్లస్ 4, -3/4 ప్లస్ 4. సాల్వ్ చేస్తే 13 LCM ఏమో 4 వస్తుంది. 4 × 4 16, 16 - 3 అంటే 13, 13 క్యాన్సల్. ఇక్కడ బై ఉన్న 4 పైకి వస్తే 4 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇప్పుడు ఇన్ ఏ కిలోమీటర్ రేస్, ఇఫ్ A gives B a 40-minute start, A wins by 19 seconds. But if A gives B a 30-second start, B wins by 40 minutes. Find the time taken by B to run 5,000 meters. ఈ క్వశ్చన్ చూడండి, 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బీకు 40 మీటర్ల ప్రారంభం ఇచ్చాడు, ఏ 19 సెకండ్ల తేడాతో గెలుపొందాడు. కానీ ఏ బీకు 30 సెకండ్ల ప్రారంభం ఇస్తే బి 40 మీటర్ల తేడాతో గెలుపొందుతాడు. 5,000 మీటర్లు వెళ్ళడానికి బీకు పట్టే సమయం కనుగొనుము. ఇప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్ కనుక వస్తే ఎగ్జామ్లో, మీరు కాన్సెప్ట్తో కనుక స్ట్రాంగ్ లేరనుకోండి, ఫస్ట్లో వదిలేయండి ఈ క్వశ్చన్ని. మీరు లాస్ట్లో చేయండి, మీకు టైం మిగిలితే చేయండి, లేదా వదిలేసేయండి ఈ క్వశ్చన్ని. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలండి. అసలు క్వశ్చన్లో మీనింగ్ ఉంటుంది కదా, క్లారిటీగా మీకు థాట్ క్లారిటీ లేదంటే మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేరు. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టేట్మెంట్ చదువుతూ ఆ క్లారిటీ తెచ్చుకుందాం. చూడండి, 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బీకు 40 మీటర్ల ప్రారంభం ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే కదా. 1 కిలోమీటర్ రేస్ ఉందండి. 1 కిలోమీటర్ రేస్ అంటే నేను 1000 మీటర్స్ అని రాస్తున్నాను. చూడండి, 1000 మీటర్స్ రేస్లో ఏ గివ్స్ బి 40 మీటర్స్ స్టార్ట్. దీని మీనింగ్ ఏంటంటే, ఏ అనే పర్సన్ బికి ఒక 40 మీటర్ల ముందు నుండి పరిగెత్తమని అన్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 1000 మీటర్లు అయితే ఇది 40 మీటర్స్ అనుకోండి. బి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నట్టు, ఏ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నట్టు. ఏ
బీకు 40 మీటర్ల ప్రారంభం ఇచ్చాడు. అంటే బీకి ఒక 40 మీటర్స్ వదిలేస్తున్నట్టు. ఇద్దరు రేస్లో 1000 మీటర్లే పరిగెత్తాలి, కానీ ఏ ఏమన్నాడంటే బీకి పోనీ ఒక 40 మీటర్స్ ముందు నుండి స్టార్ట్ అవ్వన్నాడు. ఎవరికి అడ్వాంటేజ్ ఇప్పుడు? బీకి అడ్వాంటేజ్ కదా, ఎందుకంటే బీ ఒక 40 మీటర్లు తక్కువ ప్రయాణిస్తున్నాడు. ఏ గివ్స్ బీ అ స్టార్ట్ ఆఫ్ 40 మినిట్స్ అంటే ఏ ఒక 40 మినిట్స్ బీకి తక్కువ వదిలేస్తున్నాడు అన్నట్టు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాడు బి, ఏ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాడు. ఈ లైన్ అర్థమైంది కదా. ఇచ్చాడు, ఏ 19 సెకండ్ల తేడాతో గెలుపొందాడు. ఇలా జరగడం వల్ల గెలిచింది ఎవరండి? ప్రయాణించింది ఏ ఎక్కువ. ఏ 1000 మీటర్స్ అయితే బి ఎంత పరిగెత్తున్నట్టండి? ఏ మీకు 1000 అయితే బి ఎంత? 960 మీటర్సా? ఇది ఏ ఏమో మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు పరిగెడుతున్నాడు అండి 1000 మీటర్స్. బి మాత్రం ఇక్కడ నుండి ఇక్కడికి, ఇది బిది, ఇది బి ఎంత? ఇది ఏకి. బి 960 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు, ఏ ఎంత? 1000 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. అయినా కూడా గెలిచింది ఎవరండి? ఏనే గెలిచినాడు. అయినా కూడా ఎవరు గెలిచినారు? ఏ గెలిచినారు. ఎలా గెలిచినాడంట? ఏ 19 సెకండ్ల తేడాతో గెలిచినాడు. 19 సెకండ్ల తేడాతో గెలవడం అంటే ఏందండి? ఏ ఇక్కడికి రీచ్ అయినా 19 సెకండ్ల తర్వాత బి ఇక్కడికి రీచ్ అయినట్టు కదా. ఈ బి ఏమో ఇక్కడ నుండి స్టార్ట్ అయినాడు, ఏ ఇక్కడ నుండి స్టార్ట్ అయినాడు, ఒకటేసారి స్టార్ట్ అవుతారు కదా రేస్లో. 19 సెకండ్ల తేడాతో గెలవడం అంటే ఏ ఇక్కడికి వచ్చేసిన 19 సెకండ్స్ తర్వాత బి ఇక్కడికి రావడం. దాని మీనింగ్ అదే కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒక స్టేట్మెంట్లో రాసుకుందాం చూడండి. ఒక ఈక్వేషన్లో ఏ మీకు ఎంత దూరం ప్రయాణించినాడండి? 1000 మీటర్స్ కదా. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏ 1000 మీటర్స్ పరిగెత్తాడు, ఏ 1000. ఏ స్పీడ్ కానీ మీరు ఏ మీటర్ పర్ సెకండ్ అనుకోండి. ఇది మీటర్స్ ఉంది, స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్ అనుకోండి. ఓకే. ఏ వచ్చిన ఎంతసేపటి తర్వాత బి వచ్చినాడండి? 19 సెకండ్ల తర్వాత కదా. అంటే ఏ కన్నా బికి ఎంత టైం ఎక్కువ పట్టింది? 19 సెకండ్లు పట్టింది. బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 960. ఇప్పుడు 960 బి స్పీడ్ ఎంత? ఇది బికి పట్టిన టైం కదా, ఇది ఏకి పట్టిన టైం. ఈయనకన్నా ఈయనకి ఎంత టైం ఎక్కువ పట్టిందంట? ఈ వాల్యూ ఎక్కువ కదా టైము. ఈయనకన్నా ఈయనకి 19 సెకండ్ల టైం ఎక్కువ పట్టింది. ఇంతే కదా. మీరు ఈక్వేషన్లో రాసుకుంటే ఏదైనా కరెక్ట్ ఇది. దీనికి ఈ మీనింగ్ మొత్తానికి ఈక్వేషన్ అదే కదా. ఓకే. ఇప్పుడు మీరు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. మళ్ళీ సెకండ్, కానీ ఏ బికు 30 సెకండ్ల ప్రారంభం ఇస్తే బి 40 మీటర్ల తేడాతో గెలుపొందాడు. ఈ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఈ స్టేట్మెంట్ చూడండి మీరు. ఇక్కడ రాస్తున్నా చూడండి. 1000 మీటర్స్ రేస్ కదా. రేస్ ఏమో మీకు 1000 మీటర్స్ది. రేస్ మీకు 1000 మీటర్స్ది. ఓకే. ఏ బికు 30 సెకండ్ల ప్రారంభం ఇస్తే, ఇంతకు ముందేమో 40 మీటర్ల ప్రారంభం. 40 మీటర్ల ప్రారంభం అంటే ఒక 40 మీటర్ల ముందు నుండి స్టార్ట్ అవుతాడు బి. ఈ క్వశ్చన్లో ఏముందండి? సెకండ్ స్టేట్మెంట్లో ఏముంది? ఏ బికు 30 సెకండ్ల ప్రారంభం ఇస్తే అంటే మీనింగ్ ఏంటంటే బి స్టార్ట్ అయిన 30 సెకండ్స్ తర్వాత ఏ స్టార్ట్ అవుతుంది. అంటే రేస్ అంటే మీకు ఇద్దరు ఒకటే టైంకి స్టార్ట్ అవ్వాలి కదా. అలా కాదు. బి రన్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, దాని తర్వాత 30 సెకండ్ల తర్వాత ఏ స్టార్ట్ అవుతాడు. సో ఏ బికు 30 సెకండ్ల ప్రారంభం ఇస్తే అంటే బి ముందే స్టార్ట్ అవుతాడు రేస్లో, ఏ తర్వాత స్టార్ట్ అవుతాడు. ఇలా జరిగితే ఏం జరిగింది? బి 40 మీటర్ల తేడాతో గెలుపొందాడు. అంటే బి ఇక్కడికి రీచ్ అయినాడంక, ఇది డెడ్ ఎండ్ కదా. బి ఇక్కడికి వచ్చిన తర్వాత 40 మీటర్ల తేడాతో గెలుపొందాడు. అంటే బి ఇక్కడికి వచ్చే టైంకి ఏ 40 మీటర్లు వెనుకబడి ఉన్నట్టు కదా. ఏ 40 మీటర్లు వెనుకబడి ఉన్నట్టు. బి ఇక్కడికి వచ్చేసరికి గెలుపొందినట్టు. అప్పుడు ఎంత తేడాతో గెలుపొందినాడు? 40 మీటర్ల తేడాతో కదా. అంటే బి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఎక్కడ ఉండొచ్చండి? ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు మీకు బి ఎంత ట్రావెల్ చేసినాడు? బి ఏమో 1000 మీటర్లు ట్రావెల్ చేసినాడు, అంతే కదా. ఏ మాత్రం ఎంత ట్రావెల్ చేసినాడండి? 960 మీటర్స్ ట్రావెల్ చేసినాడు. ఇది ఏ, ఇది బి, ఇంతే కదా. బి మీకు 1000 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఏ 960 మీటర్స్ ట్రావెల్ చేసినాడు. ఇప్పుడు డిస్టెన్స్లు మీకు అర్థమైంది కదా. టైం గురించి చెప్పండి నాకు. టైం మీకు బి ఒక 30 సెకండ్స్ ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్లో బి ఏ కన్నా 30 సెకండ్ల ముందే స్టార్ట్ చేసినాడు. అంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ఒకసారి వినండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ 12 o'clock స్టార్ట్ అయినాడు అనుకోండి. ఇక్కడ నుండి 12 hours, ఇది 00 minutes 00. ఏ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నట్టు అండి? ఏ అనే పర్సన్ 12 hours 00 minutes 30 secondsకి, ఇంతే కదా స్టార్ట్ అయింది. ఈయన 12కి స్టార్ట్ అయ్యి ఇక్కడ 12:10కి వచ్చినాడు అనుకోండి. 12 hours 10 minutes వచ్చినాడు అనుకోండి. ఈయన ఇక్కడికి 12:10కి ఈ 12:10కి ఇక్కడ ఉండొచ్చు కదా. 40 మీటర్స్ తేడాతో గెలుపొందాడంటే 12:10కి ఈయన ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఈయన ఎక్కడ ఉంటాడు? 12:10కి
ఇక్కడ ఉంటాడు ఏ అనే పర్సన్, అంతే కదా. ఇప్పుడు చూడండి బి అనే పర్సన్ 1000 మీటర్లు ట్రావెల్ చేయడానికి టైం ఎంత పట్టింది? 10 నిమిషాలు టైం పట్టింది. ఏ అనే పర్సన్కి 30 సెకండ్లు ఇక్కడ 10 ఇక్కడ అంటే 9.5 నిమిషాల టైం పట్టింది కదా. బి అనే పర్సన్కి టైం ఎక్కువ పట్టింది. ఎంత టైం పట్టింది? 30 సెకండ్స్ ఎక్కువ పట్టింది. బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అండి? బి 1000 మీటర్లు ట్రావెల్ చేసినాడు అంతే కదా. బి 1000 మీటర్స్, అదే రాసుకోండి 1000 మీటర్స్ బి ట్రావెల్ చేసింది. ఇది బి టైం. 960 మీటర్స్ ఏ ట్రావెల్ చేసింది, ఇది ఏ టైం. సో ఈయనకన్నా ఈయనకి ఎంత టైం ఎక్కువ పట్టింది? 30 సెకండ్స్. ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్ కనుక మీరు రాసుకోవడానికి వస్తే మీరు క్వశ్చన్ సాల్వ్ చేసినట్టు. ఇది మీకు అర్థమై ఇలా మీరు ఈక్వేషన్ రాసుకోగలిగితే ఈ క్వశ్చన్ అయిపోయినట్టు అండి. బట్ దీనికి టైం పడుతుంది. మీరు ఎగ్జామ్లో కూడా ఇంత ఆలోచించాలంటే మీకు టైం పడుతుంది కాబట్టి లాస్ట్లో అటెంప్ట్ చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ని మనం. ఇప్పుడు మీకు కావాల్సింది ఏమడిగినాడండి? 5000 మీటర్లు వెళ్ళడానికి బీకి పట్టే సమయం ఎంత అంటే 5000 మీటర్ 5000 బై బీకి స్పీడ్ బి అనుకున్నాం కదా. ఈ వాల్యూ ఎంతనే కదా మీకు అడిగింది క్వశ్చన్లో. ఈ వాల్యూ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఏతో సంబంధం లేదు కదా. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఏ మీకు సంబంధం లేదు కదా. ఏ క్యాన్సల్ అవ్వచ్చు కదా. ఏ క్యాన్సల్ అవ్వాలంటే ఇక్కడ 1000/a ఉంది, ఇక్కడ 960/a ఉంది కదా. నేను దీన్ని ఇంటూ 960 చేస్తున్నాను. ఇక్కడ ఇంటూ 960 చేస్తే ఈక్వేషన్ మొత్తానికి చేయాలి కదా. 960 ఓకే. ఇక్కడ ఇంటూ 1000 చేస్తా చూడండి 1000. ఇక్కడ ఇంటూ 1000 చేస్తే దీనికి ఇంటూ 1000 చేయాలి, ఇంటూ 1000 చేయాలి, ఇంతేనా. ఇప్పుడు నేను 2 - 1 చేస్తున్నాను చూడండి ఈక్వేషన్. ఎందుకంటే సెకండ్ ఈక్వేషన్ మీకు ఫస్ట్ ఈక్వేషన్ కన్నా పెద్దగా ఉంది. 30 × 1000 ఇది ఉంది, 19 × 960 ఇది ఉంది. దీనికన్నా ఇది తక్కువ ఉంది, దీనికన్నా ఇది తక్కువ ఉంది. ప్రొడక్ట్ చేస్తే ఈ వాల్యూ తక్కువ వస్తుంది దేనికన్నా. సో 2 - 1 చేస్తున్నాను. 2 - 1 చేస్తే 960 × 1000, 1000 × 960 మైనస్ ఉంది. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే మీకు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. ఓకే, ఏం మిగులుతుందండి? 1000² b ఏం మిగులుతుంది ఇక్కడ? 1000 × 1000 అంటే 1000² b మైనస్ 960² a. నేను బీని ఎల్సిఎం తీసేసుకుంటున్నాను ఇక్కడే. 960² b. బీబీ ఎల్సిఎంలో తీసుకొని 1000 × 1000 1000², 960 × 960 960² ఈక్వల్ టు 30 × 1000 30 × 1000 మైనస్ 19 × 960. ఇది కదండి. మీకు కావాల్సింది 5000/b వాల్యూ మీరు చెప్పాలి కదా. 5000/b వాల్యూ ఎంత? ఇది a² - b² ఫార్మాట్లో ఉందా? a - b × a + b కదా. 1000 - 960 అంటే 40, 1000 + 960 అంటే 1960/b ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ వాల్యూ 30 × 1000 మైనస్ 19 × 960 ఇంతే కదండి. ఇక్కడ మీరు ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న ఒక 0తో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నాను నేను. ఓకే, క్యాన్సిల్ చేస్తే 3 × 1000 కదండి. 3 × 1000 నుండి మీరు 19 × 96 మైనస్ చేయాలి. ఇక్కడ ఏం మిగిలింది? 3000 కదా. 3000 నుండి 19 × 96 మైనస్ చేయాలి. 96 × 19 కదా మీరు ప్రొడక్ట్ చేయాల్సింది. నేను ఏమంటాను అంటే 20 అనుకోండి కొద్దిసేపు. 96 × 20 అంటే ఎంత అవుతుందండి? 96 × 2 అంటే 192 కదా. 1920 అవ్వాలి. 19 తీసుకోవాల్సింది 20, ఒక్క వాల్యూ ఎక్స్ట్రా తీసుకున్నారు కాబట్టి 1 × 96 మైనస్ చేయాలి. 1920 నుండి 96 మైనస్ చేయాలి అంటే 100 మైనస్ చేయడం ఈజీ కదా ఏదైనా నెంబర్ నుండి. 1926 నుండి 100 మైనస్ చేస్తే 1820. 4 ఎక్కువ మైనస్ చేసినారు కాబట్టి 4 ఎక్కువ యాడ్ చేయండి. సో 1824. ఈ పార్ట్ మొత్తం ఎంత అయిపోతుంది మీకు? ఈ పార్ట్ మొత్తం మీకు 1824 అవుతుంది. ఈ పార్ట్ మీకు 1824 అవుతుంది అంతేనండి. 1824. 3 × 1000 3000 మైనస్ 1824 అంటే ఎంత చెప్పండి? దీనికని ఇది ఎంత ఎక్కువ ఉంది? 76 అంటే 1900 అవుతుంది. ఇంకొక 100 అంటే 176 అంటే 2000 అవుతుంది. ఇది 3000 ఉంది. సో 1176 ఎక్కువ ఉంది. ఇక్కడ రాస్తున్నది చూడండి మొత్తం మీకు మొత్తం క్యాలిక్యులేషన్ ఇక్కడ 1176. సో 1176 ఈక్వల్ టు 4 × 1960/b ఇదే కదా. ఓకే, ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతుంది చెప్పండి మళ్ళీ. మీకు 196 అని చూడగానే ఇప్పుడు 4తో చూడండి. 4తో క్యాన్సిల్ చేస్తే 4 × 4 2 × 8 3 4 9 × 36 1 క్యారీ 4 4 టైమ్స్ ఇంతే కదా.
మీరు 196 చూడగానే ఇది 14 మల్టిపుల్ అండి, ఇది 14 స్క్వేర్ కదా. సో 14 ఇంటూ 14 ఒక 0, 140 టైమ్స్. ఇది 14 2 టైమ్స్, 14 1 టైమ్స్, 7 20 టైమ్స్, 7 3 టైమ్స్. మీకు లాస్ట్లో ఏం మిగిలిందండి? 20/b = 3 మిగిలింది. 20/b = 3 మిగిలిందా? ఇక్కడ మీకు 20/b = 3 ఇక్కడ రాస్తున్నా చూడండి నేను ఈ పార్ట్ని. మీకు 20/b = 3 మిగిలింది. మీకు ఏం కావాలండి? 5000/b వాల్యూ కావాలి. 5000/b కావాలంటే దీనికి ఎంతతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 250 మల్టిప్లై చేస్తే అవుతుందా 5000/b? దీన్ని కూడా మీరు 250 మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది మీకు? 750 వచ్చిందా? సో 750 సెకండ్స్ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. 750 సెకండ్స్ ఈ పార్ట్, ఇది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఐ హోప్ నేను ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో మాత్రం లాస్ట్లో చేయాలండి. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఈ కాన్సెప్ట్ అర్థమవుతే మీరు ఈ ఈక్వేషన్స్ రాసుకుంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినట్టు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఎవాల్యుయేట్. ఈ వాల్యూని మీరు సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మీకు ఇది కష్టంగా అనిపించింది అనుకోండి, మీకు తెలిస్తే చేస్తారు. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ అయితే మార్క్ చేస్తారు కదా. మార్క్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసి మార్క్ చేస్తే మనకు రైట్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మీకు పవర్లో ఏముందండి? ఇక్కడ పవర్లో మీకు 48 ఉంది, అంతేనా? సంథింగ్ పవర్ 48, సంథింగ్ పవర్ 48. అండ్ ఇక్కడ ఇది 1 ప్లస్ సంథింగ్ ఉంది, 1 ప్లస్ సంథింగ్. 1 ప్లస్ సంథింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నెంబర్ 2 తీసుకుంటున్నాను అనుకోండి. 1 ప్లస్ సంథింగ్, ఈ మొత్తం వాల్యూ కనుక ఏదో వాల్యూ అయితే ఇక్కడ 1 ప్లస్ ఉంది కదా, 2 అనుకుంటే 2⁴48 అంటే మీ వాల్యూ ఎంత రావాలండి? మీకు 2⁻10 అంటేనే 1024 కదా. 2 × 10 చేస్తే 1024. 2⁻48 అంటే ఎంత వాల్యూ వస్తుంది? చాలా ఎక్కువ వస్తుంది కదా. మీకు ఆన్సర్ ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, 1000 కన్నా తక్కువ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బ్రాకెట్లో వచ్చే వాల్యూ అనేది సంథింగ్ 1/సంథింగ్ వచ్చి 48 అవుతుందండి. ఎందుకంటే 48 పవర్లో ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. ఇక్కడ మీకు చిన్న చిన్న వాల్యూలు ఉన్నాయి. పవర్లో 48 అంటే మీకు చాలా పెద్ద వాల్యూ రావాలి. ఇక్కడ చిన్న వాల్యూ ఉందంటే పవర్లో ఉన్న వాల్యూ క్యాన్సల్ అవుతుంది అన్నట్టు. 48 ఇక్కడ సంథింగ్ వస్తుంది, అప్పుడే మీకు ఈ ఆన్సర్ వస్తుంది అన్నట్టు. సరే, నేను ఆప్షన్స్ నుండి కనుక చూస్తే ఇప్పుడు నేను 5 ఆన్సర్ రావాలంటే ఇక్కడ నాకు ఈ బ్రాకెట్ మొత్తం వాల్యూ 5⁻48 రావాలి. 48 క్యాన్సల్ అయిపోయి 5 ఆన్సర్ రావాలి, అంతేనా? మీ ఆన్సర్ 5 అవ్వాలంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ 5⁻1/48 అవ్వాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. లేదా 125 అవ్వాలంటే 125 అంటే 5³ కదండి. 125 అవ్వాలంటే మీకు బ్రాకెట్లో ఉన్న వాల్యూ 48ని 3తో క్యాన్సిల్ చేసే నెంబర్ ఎంత అండి? 1/16 కదా. 5⁻1/16 అయ్యి ఇక్కడ 48 అయింది అనుకోండి. ఇది 16 3 టైమ్స్ క్యాన్సిల్ చేసి అప్పుడు మీకు 125 ఆన్సర్ వస్తుంది. ఓకే, మీకు 625 రావాలంటే 5⁴ వాల్యూ కదా. ఇది 5⁴ అంటే 48ని 4తో డివైడ్ చేయాలంటే ఇది 5⁴12 1/12 అయ్యి పవర్ 48 వచ్చింది అనుకోండి. బ్రాకెట్లో వెళ్ళిన వాల్యూ 12 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. మీకు 5 స్క్వేర్ రావాలంటే ఇక్కడ మీకు 5⁻1 ఇలా 1/24 ఉండి 48 అయితే ఇలా క్యాన్సిల్ అయ్యి 5 స్క్వేర్ రావాలి కదా. మీకు పాసిబిలిటీస్ ఉన్న ఆన్సర్స్ అన్నీ ఇవే కదండి. ఇక్కడ 48 ఉంటే పవర్లో చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు అలాంటి ఆప్షన్ లేదు. ఒకటి దాని మీనింగ్ ఏంటంటే ఈ 48ని లోపల ఏదో వాల్యూ క్యాన్సిల్ చేస్తుందని దాని మీనింగ్. ఇప్పుడు మీకు ఆన్సర్ 5 రావాలంటే 5⁻1/48 ఉంటే 48 క్యాన్సిల్ అయ్యి మీకు ఆన్సర్ 5 వస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 4 మీరు చూజ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడైతే నేను 5⁻1 ఇక్కడ ఎంత ఉందండి? ఈ ఆన్సర్ రావాలంటే ఇక్కడ 24 రావాలి, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 12 ఉంది కదా, అంతే కదా. ఇక్కడ నాకు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడెక్కడో 16 కనిపిస్తుందండి. ఇక్కడ 16 కనిపిస్తుంది కాబట్టి నేను గెస్ట్ చేస్తే ఈ 16 వైపు నేను వెళ్తాను అండి ఆన్సర్ పెడుతున్నప్పుడు. సో నేను ఆన్సర్ అయితే 125ని మార్క్ చేస్తాను దాన్ని. ఇది మీరు గెస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా గెస్ట్ చేయొచ్చు. లేదా ఇప్పుడు మెథడ్ చూడండి. మెథడ్ ఎలా ఉంటుందంటే మీకు 4 ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ రాసుకుంటున్నాను చూడండి నేను. 4/√5 + 1 నెక్స్ట్ 4√5 + 1 ఇంటూ 8√5 + 1 నెక్స్ట్ 16√5 + 1 ఇక్కడ +1 ఉంది,
మొత్తానికి పవర్లో 48 ఉంది. ఇంతే కదా మీ క్వశ్చన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూకి ఇది ఉంది కదా ఇంటూ ఇక్కడ ఇంటూ 16 రూట్ ఇక్కడ దీంతో దీన్ని కూడా ఇంటూ 6 ఇలా మల్టిప్లై చేయొచ్చా? డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే ఈ రెండు ఎలాగో క్యాన్సిల్ అవుతాయి కదా, రేషనలైజ్ చేయొచ్చు కదా మనం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ అయితే ఇది బి అయితే ఇది ఏ ఇది బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉందా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి? ఈ పార్ట్ మీకు ఈ పార్ట్ ఏమొస్తుంది చెప్పండి? ఏ స్క్వేర్ అంటే 5⁻1/16 హోల్ స్క్వేర్. ఇది 5⁻1/16 కదా, దీనికి హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఏమొస్తుంది? 5⁻1/8 మైనస్ 1. ఇంతే కదా, ఈ పార్ట్ మిగిలేదు. ఇక్కడ మీకు ఏముందండి? ఇది 5⁻1/8 ప్లస్ 1 అని ఉందా? ఉంది. మళ్ళీ ఈ రెండు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే 1/8 1/8 పవర్లో స్క్వేర్ వస్తుంది, అప్పుడు 1/4 అవుతుంది. 1 అవుతుందా? ఈ రెండింటిని కలిపితే మళ్ళీ మీకు ఇది వస్తుంది. ఇక్కడ ఏముందండి మీకు? 5⁻1/4 ప్లస్ 1 ఉందా? ఓకే. ఈ రెండింటిని కలిపితే మీకు ఏమొస్తుందండి? 5⁻1/4 అంటే స్క్వేర్ అవుతుంది కాబట్టి 1/2 అవుతుంది మైనస్ 1. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది? ఇక్కడ ఏముంది మీకు? 5⁻1/2 ప్లస్ 1 ఉందా? ఇక్కడ చూడండి 5⁻1/2 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 1 అవుతుంది. ఈ వాల్యూ మీకు 5 మైనస్ 1 అవుతుంది. 5 మైనస్ 1 అంటే ఎంత? 4 కదా, 4. అంటే ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ అంతా మీకు 4 వచ్చిందండి. ఇక్కడ మీకు మిగిలింది ఏం మిగులుతుందంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, 4 ఇంటూ 16th రూట్ ఆఫ్ 5 మైనస్ 1 బై ఈ వాల్యూ మొత్తం 4 వచ్చింది. డినామినేటర్ వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 48. 4 క్యాన్సల్. సో ఇక్కడ ఏం మిగిలింది? మళ్ళీ -1 + 1 క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ ఈ -1 + 1 క్యాన్సల్ అవుతుంది. 5⁻1/16 మిగిలింది, పవర్లో 48 అంతే కదా, 3 టైమ్స్ క్యాన్సల్ అయిందా? సో 5⁻3 అంటే ఎంత? 125 మీ ఆన్సర్. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. అర్థమైందా క్వశ్చన్ ఎలా ఉందో? దీన్ని మల్టిప్లై చేస్తే ఈ రెండు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంటాయి. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూని దీన్ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది. దీన్ని మల్టిప్లై చేస్తే ఇలా ఇవన్నీ సింప్లిఫై అవుతూ వెళ్తూ ఉంటాయండి. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 8 అండి. మిక్స్చర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ హ్యాస్ బీన్ కెప్ట్ ఇన్ 2 separate containers. Ratio of water in one of the containers is milk to water is 2:1 and in the other container is 4:1. In what ratio the mixture of these two containers should be added together so that the quality of milk in the new mixture may become 70%? మీ దగ్గర రెండు ఉన్నాయండి మిక్స్చర్స్. ఒక దాంట్లోనేమో 2:1 ఉంది, ఇంకో దాంట్లో 4:1 ఉంది. మిల్క్ వాటర్ రేషియో, మిల్క్ వాటర్ 2:1 ఉంటే ఇంకో దాంట్లో 4:1 ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు ఇంకొక మిక్స్చర్ రెడీ అవ్వాలి. ఆ మిక్స్చర్లో మిల్క్ 70% ఉండాలి. అంటే వాటర్ ఎంత ఉండాలి? 30% ఉండాలి. 70-30 రేషియో ఎంత? 7:3. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు ఇది రావాలి. సో ఏ రేషియోలో మిక్స్ చేయాలని క్వశ్చన్ కదా. మనం అలిగేషన్ అప్లై చేస్తాం. అలిగేషన్ అప్లై చేస్తున్నప్పుడు మీరు అయితే మిల్క్ పైన కాన్సన్ట్రేట్ చేయండి లేదా వాటర్ పైన. నేను మిల్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్లో మిక్స్చర్ ఎంత ఉందండి? 2 ఉంది, ఇది 1 ఉంది. టోటల్ 3 ఉంటే మిల్క్ ఎంత? 2 ఉంది. సో టోటల్ 2/3 ఉంది అంతే కదా. టోటల్ 3 పార్ట్స్ అయితే మిల్క్ 2 పార్ట్స్ ఉందా? సెకండ్ దాంట్లో 1 + 4 ఎంత? 5. 4 పార్ట్స్ మిల్క్ ఉంది. టోటల్ 5లో మిల్క్ 4 పార్ట్స్ ఉంది. 5లో మిల్క్ 4 పార్ట్స్ ఉంది. 1 + 2 3లో మిల్క్ 2 పార్ట్స్ ఉంది. 3 + 7 ఎంత? 10. 10లో మిల్క్ ఎంత ఉంది? 7 ఉంది. ఇప్పుడు మీరు అలిగేషన్ అప్లై చేయొచ్చా? చేయొచ్చు. అలిగేషన్ అప్లై చేస్తే మనకి డినామినేటర్లో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవి సింప్లిఫై అవ్వాలంటే 3కి 5కి 10కి ఎల్సిఎం ఎంత? 30 కదా. సో నేను ఇక్కడ 30 చేస్తున్నాను, ఇక్కడ ఇంటూ 30 చేస్తే ఇక్కడ ఇంటూ 30 చేస్తున్నాను, ఇక్కడ 30 చేస్తే ఇక్కడ 30. సో మొత్తం సింప్లిఫైడ్ అయిన తర్వాత వాల్యూస్ ఏమొస్తాయి చెప్పండి? ఈ వాల్యూ ఎంత వస్తుంది మీకు? 3 10 టైమ్స్ 10 × 2 20 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది మీ వాల్యూ? 5 × 6 30, 6 × 4 24. ఈ వాల్యూ ఏమవుతుంది మీకు? 10 3 టైమ్స్ 21. మిగిలింది ఇదేనా? సో 21 - 20 అంటే 1.
24 మైనస్ 21 అంటే 3. ఏ రేషియోలో మిక్స్ చేయాలండి మీకు? 3:1 రేషియోలో మిక్స్ చేయాలి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, దీనికి మీరు సింప్లిఫై చేసి వాల్యూ రాయాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. 15 అంటే దీన్ని నేను 3x5గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 35ని నేను 5x7గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 21ని నేను 7x3గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందండి ఇది? ఈ 15ని నేను 3 + 5 + 7 రాసుకోవచ్చు. అంటే దీన్ని నేను √3 స్క్వేర్, √5 స్క్వేర్, √7 స్క్వేర్గా రాసుకోవచ్చా? మళ్ళీ ఇది చూడండి. ఏ ఈక్వల్ టు ఇది √3, ఇది √5, ఇది √5, ఇది √7, ఇది √7, ఇది √3 తీసుకున్నాను అనుకోండి. ఏ ఈక్వల్ టు √3, బి ఈక్వల్ టు √5, సి ఈక్వల్ టు √7 అనుకున్నాను అనుకోండి. ఏమవుతుంది చెప్పండి నాకు? ఇది మీకు ఏ ఫామ్లో ఉంది? a² + b² + c², ఇదే కదా. a² + b² + c², 15. 2ab + 2bc + 2ca, 2 × a × b √15, b × c √35, c × a √21 ఉందా? a² + b² + c² + 2ab + 2bc + 2ca ఫార్మాట్లు ఉన్నప్పుడు a + b + c హోల్ స్క్వేర్ కదా. అండర్ రూట్ ఏ ఎంత అండి మీకు? √3, b ఎంత? √5 + c ఎంత? √7 హోల్ స్క్వేర్. √7 క్యాన్సల్ అవుతే మీకు మిగిలేది ఇది, √3 + √5 + √7. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. A took 15 seconds to cross a rectangular field diagonally walking at the rate of 52 meters per minute. B took same time to cross the same field along its sides walking at the rate of 68 meters per minute. The area of the field is. ఏ అనే వ్యక్తి ఒక దీర్ఘచతురస్ర స్థలం యొక్క కర్ణము గుండా 52 మీటర్ నిమిషం వేగంతో ప్రయాణిస్తే 15 సెకండ్లు పడుతుంది. బి అనే వ్యక్తి భుజాల గుండా ప్రయాణిస్తే అంతే సమయంలో 68 మీటర్ పర్ నిమిషం వేగంతో ప్రయాణిస్తే చేరుకుంటాడు. అయినా ఆ స్థలం యొక్క వైశాల్యం ఎంత? ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలంటే, ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. రెక్టాంగులర్ ఫీల్డ్, ఒక పర్సన్ ఇక్కడ నుండి ఇక్కడికి రావాలండి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా రావచ్చు? రెండు రకాలుగా రావచ్చు. ఒకటి డైరెక్ట్గా కర్ణం గుండా రావచ్చు, రెండు ఈ రకంగా రావచ్చు. అలానా? ఇలా వచ్చినప్పుడు అంట అతనికి ఎంత టైం పట్టింది? 15 సెకండ్ల టైం పట్టిందంట. 52 మీటర్ పర్ నిమిషం వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి 15 సెకండ్ల టైం పట్టింది. ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాడు? 52 మీటర్లు ప్రతి నిమిషానికి. నిమిషం అంటే 60 సెకండ్లు కదండి. అంటే 60 సెకండ్స్కి ఎంత పోతున్నాడు అంటే అతను 52 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు, అంతే కదా. 60 సెకండ్స్కి 52 మీటర్ ట్రావెల్ చేస్తున్నట్టు. ఇంత వేగంతో ట్రావెల్ చేస్తే ఇక్కడ నుండి ఇతనికి రావడానికి ఎంత టైం పట్టిందంట? 15 నిమిషాలు పట్టింది. అంటే 60 సెకండ్లు ఇంత ట్రావెల్ చేస్తే 15 సెకండ్లలో ఎంత ట్రావెల్ చేస్తుండొచ్చు అండి అతను? /4 అయింది కాబట్టి /4 అంటే 13 మీటర్లు అన్నట్టు కదా. అంటే ఈ డిస్టెన్స్ మీకు 13 మీటర్లు అని అర్థమైందా? 13 మీటర్స్. ఒకవేళ అదే వ్యక్తి భుజాల గుండా కనుక ప్రయాణించి ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుందంట? అంతే సమయంలో అన్నారు. అంటే సేమ్ టైంలో ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాడు? 68 మీటర్లు నిమిషానికి. అంటే 60 సెకండ్లలో 68 మీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు. అదే అంతే టైంలో అంటే 15 సెకండ్లలో ఎంత ట్రావెల్ చేస్తున్నాడు? /4 అయింది కాబట్టి /4 అవుతే 17 మీటర్స్ కదా. ఓకే, ఒకవేళ ఆ పర్సన్ ఇలా ట్రావెల్ చేస్తే అతనికి ఎంత టైం పడుతుంది? 15 సెకండ్ టైం పడుతుంది. ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాడు? 60 మీటర్లు ప్రతి నిమిషం. అంటే ఈ డిస్టెన్స్ ఎంత చెప్పొచ్చా మనం? ఈ డిస్టెన్స్ ఎంత అండి? ఇక్కడ ఈ రెండింటి కలిపి డిస్టెన్స్ ఎంత? ఇది L అనుకుంటే ఇది B అనుకుంటే L + B = 17 అని అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీని ఏరియా చెప్పాలి కదా. ఏరియా చెప్పాలంటే L × B తెలిస్తే అర్థమవుతుంది. ఇక్కడ రెక్టాంగిల్లో ఇది రైట్ యాంగిల్ కదా. రైట్ యాంగిల్లో ఇది 13 అంటే మీకు 5, 12, 13 అనేవి రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదండి. 5, 12, 13 ఈ రెండింటి సమ్ చూడండి ఎంత ఉంది? 17 ఉందా? అంటే ఈ లెంత్ కనుక మీకు 5 అవుతే ఈ లెంత్ 12 అవ్వాలి, అంతేనా? 5, 12, 13 రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్, 12 + 5 17 సాటిస్ఫై అయింది మన ఈక్వేషన్. ఏరియా ఎంత అండి? 12, 5, 60. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ ఆర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11th అండి. ఇప్పుడు
ది యావరేజ్ టెంపరేచర్ ఫర్ ద ఫస్ట్ 4 days of a week is 40.2 degrees centigrade and that of the last 4 days is 41.3 degrees centigrade. If the average temperature for the whole week is 40.6 degrees centigrade, then the temperature of the 4th day is. వారంలో మొదటి 4 రోజుల యొక్క ఉష్ణోగ్రతల సరాసరి ఎంత అండి? 40.2. ఫస్ట్ 4 డేస్కి ఎంత ఉంది మీకు యావరేజ్? 4 డేస్కి యావరేజ్ 40.2 డిగ్రీ ఉంది, అంతే కదా. చివరి 4 రోజుల యొక్క సరాసరి లాస్ట్ 4 డేస్కి ఎంత అన్నారండి? 41.3 ఉంది. ఓకే, వీక్ మొత్తం ఎంత ఉంది? 7 డేస్కి. 7 డేస్కి అయితే ఎంత ఉంది మీకు? 40.6 ఉంది. 40.6 అయితే ఆ 4th డే ఉంటుంది చూసినారా మీకు? వారంలో 7 రోజులు కదా. మొదటి 4 రోజులు అంటే సోమ మంగళ బుధ గురు వస్తుంది. చివరి 4 రోజులు అంటే గురు శుక్ర శని ఆది, అంతే కదా. అక్కడ మీకు 4th డే కామన్ వస్తుంది కదా. ఫస్ట్ 4 days లాస్ట్ 4 days అంటే మీకు మొత్తం 8 days అవుతున్నాయి కదా. మీకు ఆ రెండిట్లో మీకు ఏ డే కామన్ వస్తుందండి? 4th డే కామన్ వస్తుంది కదా. ఆ కామన్ వచ్చే 4th డే యొక్క టెంపరేచర్ ఎంత? మీకు 7 days ఇచ్చినారు యావరేజ్, ఫస్ట్ 4 days ఇచ్చినారు, నెక్స్ట్ 4 days ఇచ్చినారు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆ 4th డేది చెప్పాలి. 4th డే, ఆ 4th డే అనేది మీకు కామన్గా ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లోది లాస్ట్ డే, దీంట్లోది ఫస్ట్ డే, అంతే కదా. ఫస్ట్ మనం షార్ట్ కట్ చూద్దామండి. షార్ట్ కట్ చూసిన తర్వాత అది ఎందుకు వచ్చిందో చూద్దాం మనం. ఇప్పుడు మీకు 7 days యావరేజ్ ఎంత ఉందండి? 40.6 ఉందా? ఆ 40.6 ఇలాగే రాసుకొని, అంటే మీకు 7 days యావరేజ్ 40.6 కాబట్టి మీకు 4th డే కూడా 40.6 ఉండాలి, అంతే కదా. ఉండి ఇప్పుడు ఈ 4th డే దీంట్లో ఉన్నప్పుడు దీంట్లో ఏం జరిగింది చెప్పండి? దీనికన్నా ఎంత తక్కువ ఉంది? ఇది 0.4 తక్కువ ఉంది కదా. ఇది 40.2 ఉంది, ఇది 40.6 ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి -0.4. ఎన్నిటికండి? క్వాంటిటీ 4 పైన ప్లస్, నెక్స్ట్ ప్లస్, ఇంకా 4 పైన 41.3 ఉంది. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉందండి? 0.7 ఎక్కువ ఉంది కదా, 0.7. ఇదే మీ ఆన్సర్ అండి. సో 40.6 ప్లస్ 4 కామన్ తీస్తే 0.7 మైనస్ 0.3 అంటే 0.3 మిగులుతుంది. 0.3 ఇంటూ 4 అంటే ఎంత? 1.2. సో మొత్తం ఎంత? 41.8 మీకు రైట్ ఆన్సర్ అండి. 41.8. మీరు తీసుకోవాల్సింది ఏం లేదండి, మీకు 7 రోజుల యావరేజ్ ఎంత ఉందో అంత రాసుకోండి. దాని తర్వాత ప్లస్ 4 డేస్కి ఎంత తక్కువ ఉంది? దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి మైనస్ సింబల్, ప్లస్ ఈ 4 డేస్కి ఎంత ఎక్కువ ఉంది? దీనికన్నా 4 ఇంటూ ఎంత ఎక్కువ ఉంది అంత, ఇది రాసుకుంటే సరిపోతుంది. మరి ఇది ఎందుకు వచ్చిందో మీకు కావాలంటే మీరు బేసిక్ మెథడ్ చేస్తే మనం ఎలా చేస్తామండి? మీకు బేసిక్ మెథడ్ చేయాలంటే మీరు మొదటి 4 రోజుల యొక్క సగటు ఇంత కదా, 40.2 కదా యావరేజ్. టోటల్ చెప్పాలంటే 4 ఇంటూ 40.2 చేస్తాం. నెక్స్ట్ 4 డేస్కి టోటల్ చెప్పాలంటే 4 ఇంటూ 41.3 చేస్తాం కదా. సో ఇప్పుడు మొత్తం కూడితే ఏమొస్తుందండి మీకు? ఫస్ట్ 4 డేస్కి టోటల్, నెక్స్ట్ 4 డేస్కి టోటల్ అంటే 7 days వస్తుంది, కానీ 4th డేది డబల్ వస్తుంది కదా. దీంట్లో రెండిట్లో కలుపుతారు కదా. దీన్ని కనుక చూస్తే 7 ఇంటూ 40.6 చేస్తే 7 రోజులకు వస్తుందా? దీని టోటల్ని మైనస్ ఈ టోటల్ చేస్తే మీకు 4th డేది రావాలి, అంతే కదా. సింపుల్గా అర్థమవుతుంది కదా. ఇది మేకేమో ఏ నుండి ఈ వరకు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 days అనుకున్నారు అనుకోండి, A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ప్లస్ F ప్లస్ G వరకు ఇది మీకు ఇది ఏంటంటే మీకు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఇస్తుంది. ఇది మీకు D ప్లస్ E ప్లస్ F ప్లస్ G. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండిట్లో కామన్ ఏముంది మీకు? D అనే టర్మ్ కామన్ ఉంది, ఇది కామన్ ఉంది. ఈ రెండింటి సమ్ నుండి దీన్ని మైనస్ చేస్తే మీకు D మిగులుతుంది కదా, అంతే కదా మీకు కాన్సెప్ట్. అయితే అదే పని చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మన బేసిక్ మెథడ్లో అయితే మనం ఎలా చేస్తాం? 4 ఇంటూ 40.2 ప్లస్ 4 ఇంటూ 41.3 మొత్తం నుండి దేన్ని మైనస్ చేయాలి మనం? 7 ఇంటూ 40.6, ఇంతే కదా మైనస్ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి ఒకసారి. మీకు ఇక్కడ 40.6 ఉంది కదండి, దీన్ని ఇక్కడ బ్రాకెట్లో దాన్ని అలా రాసుకోవడానికి ట్రై చేస్తాను చూడండి. 4 ఇంటూ 40.6 కనుక రాసుకుంటే దీన్ని ప్లస్ 4 ఇంటూ 0-0.4 అని రాసుకోవచ్చా? ఈ టర్మ్ని, ఈ మొత్తాన్ని మీరు ఇక్కడ ఉన్నదాన్ని, ఇది ఉంది కదా, దీన్ని ఇలా రాసుకోవచ్చా నేను? 4 కామన్ తీసుకుంటే 40.6 మైనస్ 4 అంటే 40.2 వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 41.3 ఉందా, దీన్ని 4 ఇంటూ 40.6 లాగా రాసుకొని
ప్లస్ 4 ఇంటూ 0.7 లాగా రాసుకోవచ్చా? ఇక్కడ ఉన్నదాన్ని నేను 4 కామన్ తీస్తే 40.6 ప్లస్ 7 అంటే 41.3 అవుతుంది కదా. ఈ రెండింటిని మైనస్ యాస్టిస్గా 7 ఇంటూ 40.6 ఇలాగే రాసుకుంటున్నా చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమవుతుంది చూడండి. 4 ఇంటూ 40.6 ప్లస్ 4 ఇంటూ 40. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఈ రెండింటిని ఈ 3 తీసుకున్నారనుకోండి, 4 ప్లస్ 4 8, 8 మైనస్ 7 అంటే ఒక్కటి మిగులుతుంది కదా. సో మీకు ఏం మిగులుతుంది? ఈ మూడిట్లో 40.6 మిగులుతుంది. ప్లస్ ఇంకేం మిగిలిందండి? ఈ పార్ట్ మిగిలింది కదా, 4 ఇంటూ మైనస్ 0.4 ప్లస్ ఇంకేం మిగిలింది? 4 ఇంటూ 0.7. నేను రాసుకుంది అదే కదండి, ఇక్కడ ఈ పాయింట్ నేను రాసింది అదే కదా. సో మీకు 4th డేది కావాలంటే మీకు మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండా మీరు ఏం చేయాలంటే 7 డేస్కి యావరేజ్ ఎంత ఉందో అంత రాసుకొని ప్లస్ ఈ 4 డేస్కి ఎంత తక్కువ ఉంది, తక్కువ ఉన్నప్పుడు మైనస్ సింబల్ మళ్ళీ ప్లస్, 4 డేస్కి ఎక్కువ ఉన్నప్పుడు ఓవరాల్ కన్నా ఎంత ఎక్కువ ఉంది అంత రాసుకుంటే మీకు సరిపోతుంది. సో ఆన్సర్ 41.8 degrees అండి మనకి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th. In a 2-digit positive number, the digit at the unit place is equal to the square of the digit in the 10th place, and the difference between the number and the number obtained by interchanging the digit is 54. What is the 40% of the original number? ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. మీకు ఒక 2-digit నెంబర్ ఉంది, 2-digit నెంబర్ మీ దగ్గర ఏముందండి? ఒక 2-digit నెంబర్ ఉంది, x, y అనుకోండి. x, y ఒక 2-digit నెంబర్ ఉంది. 2-digitలో యూనిట్ ప్లేస్లో ఉన్న నంబర్ 10th ప్లేస్లో ఉన్న నంబర్ కన్నా స్క్వేర్ అంటారు. అంటే ఇక్కడ y అనేది x² అంటున్నారు, అంతేనా? ఇక్కడ ఏమన్నారు? ఒక 2 అంకెల సంఖ్యలోని 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె యొక్క వర్గానికి సమానం. xy అనేది ఒక 2-digit నెంబర్ ఉంటే ఈ ప్లేస్లో ఫస్ట్ యూనిట్ డిజిట్ ప్లేస్లో ఉన్న నెంబర్ దీనికి స్క్వేర్ అవుతుంది, y = x². ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? ఆ సంఖ్య మరియు అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యల మధ్య భేదం 54. ఇప్పుడు మీకు ఆ xy ఒరిజినల్ నెంబర్ ఉంది, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత? yx కదా. xy మీకు ఒరిజినల్ నెంబర్, ఇంటర్చేంజ్ చేస్తే yx. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంట? 54 అంట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 54. అయితే ఆ ఒరిజినల్ నెంబర్ ఈ xyలో 40% వాల్యూ ఎంత? ఒకవేళ మీకు కనుక కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, ముందు మీకు ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ అండి. మీకు ఏదైనా నెంబర్ని 2-digit నెంబర్ని ఇంటర్చేంజ్ చేసి డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, వచ్చే నెంబర్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? 9 మల్టిపుల్ అవుతుందండి. 9 మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత? 54 కదా. బై 9 చేస్తే ఎంత చెప్పండి? 6 కదా. ఈ 6 ఏంటంటే తెలుసా అండి? ఈ 6 ఏందో తెలుసా మీకు? మీకు ఏదైనా నెంబర్ని ఇంటర్చేంజ్ చేస్తే డిఫరెన్స్ 54 వచ్చింది అనుకోండి, ఒక నెంబర్ xy ఉంది, దాన్ని ఇంటర్చేంజ్ చేసి డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే yx అవుతుంది కదా. ఆ రెండింటి డిఫరెన్స్ ఎంత? 54. 54/9 చేస్తే ఎంత వచ్చింది మీకు? 6 వచ్చిందా? ఈ 6 ఏంటంటే ఆ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ అండి. ఆ డిజిట్స్లో 2 digits ఉన్నాయి కదా xy, ఆ x, yల మధ్య డిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక నెంబర్ 1 తీసుకుంటున్నాను, 6కి డిఫరెన్స్ ఉండేటట్టు 7 తీసుకుంటున్నాను. ఇంకొక నెంబర్ నేను 71 తీసుకున్నాను అనుకోండి, మీరు రెండింటి మధ్య డిఫరెన్స్ చేయండి, మీకు 54 వస్తుంది. ఇంకొక నెంబర్ నేను 1 ఇక్కడ 2 తీసుకుంటున్నాను, 2 తీసుకుంటే 6 గ్యాప్ వచ్చేటట్టు నెంబర్ ఎంత? 8. 82 తీసుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు 54 వస్తుంది. నెక్స్ట్ 3, 6 గ్యాప్ వచ్చేటట్టు ఒక నెంబర్ తీసుకోండి, 9. 93 రివర్స్ చేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు 54 వస్తుంది. 93 - 33 చేస్తే మీకు 54 వస్తుంది. 82 - 28 చేస్తే 54 వస్తుంది. 71 - 17 చేస్తే 54 వస్తుంది. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా అండి మీకు కాన్సెప్ట్? మీరు x, y అనే ఒక నెంబర్ అనుకున్నారనుకోండి, xy అనేది ఒక 2-digit నెంబర్ అనుకుంటే xy అనే నెంబర్ నేను ఇలా రాసుకోవచ్చా అండి? 10x + yగా రాసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 23 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, దీన్ని నేను 10 × 2 + 3 × 1 అంటే 1 × 3 అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి 1, ఇది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10, సో 23 అవుతుంది అది మొత్తం. సేమ్ అలాగే xy అనే నెంబర్ నేను 10x + yగా రాసుకున్నాను, ఇది xy అనే నెంబర్. yx అనే నెంబర్ నేను 10y + xగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఈ రెండింటి డిఫరెన్సే కదండి మనకి. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 10x - x అంటే 9x, y - 10y అంటే -9y ఈక్వల్ ఏమొచ్చిందండి? 9 × x - y. 9 × x - y ఇంతే కదా. మీరు ఒక 2-digit నెంబర్ని దాంట్లో ఉన్న డిజిట్స్ని కనుక రివర్స్ చేసి రాస్తే
ఒరిజినల్ నెంబర్ని ఈ రివర్స్ చేసి రాసిన తర్వాత వచ్చిన నెంబర్ కనుక డిఫరెన్స్ తీసుకుంటే ఆ నెంబర్ మీకు ఏ ఫార్మాట్లో ఉంటుందంటే 9 ఇంటూ ఆ డిజిట్స్ యొక్క డిఫరెన్స్, ఆ 2 డిజిట్ నెంబర్లో 2 డిజిట్ల మధ్య డిఫరెన్స్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఏమన్నాను, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ అండ్ ద నంబర్ ఆప్టెండ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ 54. ఇదేనా 9 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 54 అన్నారు మీకు. సో 9తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 6 వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎంత, 6. ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏందండి, ఎక్స్ అంటే ఈ 2 డిజిట్లు కదా. సో ఎక్స్కి వైకి మధ్యలో 6 డిఫరెన్స్ ఉండేటట్టు రాసుకోవాలి మీరు నంబర్స్ని. సో నేను ఎక్స్ వాల్యూ 1 అనుకుంటే వై వాల్యూ 7, ఎక్స్ వాల్యూ 2 అనుకుంటే వై వాల్యూ 8, ఎక్స్ వాల్యూ 3 అనుకుంటే వై వాల్యూ 9, అలా 6 ఉండేటట్టు రాసుకోవాలి. ఇంకా మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఇన్ ఏ 2 డిజిట్ పాజిటివ్ నెంబర్ ద డిజిట్ ఎట్ ద యూనిట్ ప్లేస్ ఇస్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిజిట్ ఎట్ ద 10th ప్లేస్. యూనిట్ ప్లేస్లో ఉన్న నంబర్ 10th ప్లేస్లో ఉన్న నెంబర్కి స్క్వేర్ అన్నారు. అలా ఈ మూడిట్లో ఏ నెంబర్ ఉంది చెప్పండి, ఈ మూడిట్లో ఈ ఒకటే నెంబర్ ఉందా మీకు, దీనికి ఇది స్క్వేర్ అవుతుందా. సో మీ ఆ నెంబర్ ఎంత అండి, ఆ నెంబర్ మీకు 39. ఈ 39లో మీకు 40% వాల్యూ కనుక్కోమన్నారు. 40% వాల్యూ అంటే 2/5 కదా, 2/5. సో 5 ఎన్ని టైమ్స్ అండి, 7 టైమ్స్, ఇది 8 టైమ్స్. సో 7.8 ఇంటూ 2 అంటే మీకు 15.6 మీకు రైట్ ఆన్సర్, 15.6. కాన్సెప్ట్ కనుక తెలుసుంటే మీకు ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ అండి. మీరు ఒక 15 సెకండ్స్లో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. ఇదండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక మీరు ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ అన్నారు కదండి, ఏదో ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది, దాన్ని కనుక మీరు ఇంటర్చేంజ్ చేసి, అంటే ఎక్స్ వైకి ఇంటర్చేంజ్ చేస్తే వైఎక్స్ వస్తుంది కదా. ఈ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎప్పుడు కూడా 9 మల్టిపుల్ అవుతుంది. ఆ 9 ఇంటూ సంథింగ్ వస్తుంది చూసినారా, ఆ సంథింగ్ వాల్యూ అనేది ఆ 2 డిజిట్స్లో, ఆ డిజిట్స్ ఉంటాయి కదా, 2 డిజిట్ నెంబర్లో డిజిట్స్ ఉంటాయి కదా, వాటి మధ్య డిఫరెన్స్. ఒకవేళ XY అనే ఇంకొక నెంబర్ ఉంది, ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబర్ YX, ఈ రెండింటిని యాడ్ చేసినారనుకోండి, అంటే 10x ప్లస్ వైని, YXని మనం 10y ప్లస్ ఎక్స్గా రాసుకోవచ్చు అనుకున్నాం కదా. ఈ రెండింటిని కనుక మీరు యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 11 ఇంటూ ఎక్స్ ప్లస్ వై వస్తుంది. 11 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఒక 2 డిజిట్ నెంబర్ని ప్లస్ దాంట్లో ఉన్న డిజిట్స్ని రివర్స్ చేసి రాస్తే వచ్చిన నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ మీకు 11 మల్టిపుల్ అయ్యి ఉంటుంది. ఆ 11 ఇంటూ సంథింగ్ ఉంటుంది కదా, 11 మల్టిపుల్ అంటే ఆ సంథింగ్ వాల్యూ అనేది ఆ 2 డిజిట్స్ యొక్క సమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక నెంబర్ని రివర్స్ చేసి రాస్తే వచ్చిన 2 డిజిట్ నెంబర్ని యాడ్ చేస్తే మీకు ఒక 44 వచ్చింది అనుకోండి. 44 వచ్చిందంటే ఇది మీకు 11 ఇంటూ 4 కదా, 11 ఇంటూ 4 కాబట్టి ఈ 4 ఉంది చూసినారా, ఈ 4 ఏంటి తెలుసా అండి, ఆ నంబర్స్ యొక్క డిఫరెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 అనే ఒక నెంబర్ తీసుకున్నారనుకోండి, 31 రివర్స్ చేస్తే నెంబర్ కదా, సరే 4 డిఫరెన్స్ ఉండేటట్టు తీసుకోండి మీరు, 4 కదా డిఫరెన్స్ ఇక్కడ. 14 అనే ఒక నెంబర్ తీసుకుంటే నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై 14 అయ్యేటట్టు తీసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ సమ్ము ఇక్కడ చూడండి 11 ఇంటూ ఎక్స్ ప్లస్ వై కదా. సో ఎక్స్ ప్లస్ వై ఎంత, ఇప్పుడు మీకు క్లారిటీ రావాలంటే మళ్ళీ చెప్తా చూడండి. ఒక 2 డిజిట్ నెంబర్ని దాన్ని రివర్స్ చేసి రాసి సమ్ చేసినారనుకోండి, వచ్చింది ఆ సమ్ 44 అయింది అనుకోండి. 2 డిజిట్ నెంబర్ ఉంది, దాన్ని రివర్స్ చేసి రాస్తున్నారు అంతే కదా, 2 డిజిట్ నెంబర్ ఉంది, దాన్ని రివర్స్ చేసి రాస్తున్నారు. రాసిన తర్వాత వచ్చిన సరి యొక్క సమ్ 44 అన్నారు అనుకోండి. 44 మీరు 11 ఇంటూ సంథింగ్ కదా, ఇది 11 ఇంటూ ఎంత అండి, 4 కదా. ఆ 2 డిజిట్స్ నెంబర్లో ఆ డిజిట్స్ యొక్క సమ్ము మీకు 4 అన్నట్టు. అలాంటి నెంబర్ ఏముంటుందండి, 1 3 నెక్స్ట్ 3 1 ఇంతే కదా, 44 వచ్చిందా. అంటే సింపుల్గా మీకు మీనింగ్ ఏంటంటే ఒక 2 డిజిట్ నెంబర్ని ఇంటర్చేంజ్ చేసి రాసి ఆ రెండింటి డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, ఒరిజినల్ నెంబర్కి ఇంటర్చేంజ్ చేసిన నెంబర్కి, వాటి డిఫరెన్స్ అనేది ఎప్పుడు 9 మల్టిపుల్ అవుతుంది. ఒకవేళ 2 డిజిట్ నెంబర్ని ఇంటర్చేంజ్ చేసి రాసి ఒరిజినల్ నెంబర్ని ఇంటర్చేంజ్ చేసి రాసిన నెంబర్ని కనుక మీరు యాడ్ చేసినారనుకోండి, వచ్చే నెంబర్ అనేది మీకు 11 మల్టిపుల్ అవుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ 391 cookies among 3 children ABC in the ratio 1/5:1/4:1/8, ABC మధ్యలో ఏ రేషియోలో డివైడ్ చేయాలండి, 1/5:1/4:1/8 ఈ రేషియోలో డివైడ్ చేయాలి. బట్ ఎలా డివైడ్ చేసినారంట, 5:4:8 రేషియోలో డివైడ్ చేసినారు. క్వశ్చన్లు ఏమన్నారు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ముగ్గురు మధ్యలో 391 కుకీస్ని, కేక్స్ని ఏ రేషియోలో డివైడ్ చేయాలి, ఈ రేషియోలో డివైడ్ చేయాలి. కానీ ఏ రేషియోలో డివైడ్ చేసినారంట, ఈ రేషియోలో డివైడ్ చేసినారు. అలా డివైడ్ చేసినప్పుడు ఎవరికి ఎక్కువ లాభం పొందినారు,
ఈ రేషియోలో డివైడ్ చేస్తే ఎవరికి ఒకళ్ళకి ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు ఎక్కువ కేక్స్ వస్తాయి కదండి. అలా ఎవరికి ఎక్కువ కేక్స్ వచ్చినాయని క్వశ్చన్ అండి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది మీకు ఇది ఎలా ఉంది మీకు రేషియో? ఇది ఇన్వర్స్ రేషియో ఉంది కాబట్టి మనం దానికి ప్రాపర్గా మార్చుకుందాం. 8, 4, 5కి ఎల్సిఎం ఎంత అండి? 50 కదా, సారీ 40 కదా. సో దీన్ని మీరు 40తో మల్టిప్లై చేయండి, 40తో చేయండి, 40తో చేయండి. చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. అంటే మీరు ఒరిజినల్గా 8:10:5 రేషియోలో డివైడ్ చేయాల్సింది, కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారు? 5:4:8 రేషియోలో డివైడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి ఎక్కువ లాభం జరిగిందని క్వశ్చన్ అండి. సరే, క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు 8:10:5 రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఇది ABCల మధ్యలో 8:10:5 రేషియోలో డివైడ్ చేస్తే దీంట్లో ఎవరికి తక్కువ వస్తుంది చెప్పండి. మీరు ఒక్కసారి మీరు చూడండి, జస్ట్ చూస్తే 8, 10, 5 ఈ రేషియోలో డివైడ్ చేస్తే మొత్తం ఎంత అండి? 8, 10, 18 + 5 23. మొత్తం 23 పార్ట్స్ అయితే తక్కువ ఎవరికి ఇస్తున్నారు? 5 పార్ట్స్ ఈయనకి ఇస్తున్నారు. అంటే Cకి తక్కువ ఇస్తున్నారా? ఓకే. ఇలా డివైడ్ చేసినప్పుడు చూడండి, 5, 4, 9, 9 + 8 ఎంత? 17. 17 పార్ట్లు అయితే 8 ఎవరికి ఇస్తున్నారు? Cకి ఇస్తున్నారు. మీరు ఫస్ట్ సారి డివైడ్ చేసినప్పుడు ఏమో Cకి అందరికన్నా తక్కువ ఇచ్చినారు, సెకండ్ సారి డివైడ్ చేసినప్పుడు ఏమో Cకి అందరికన్నా ఎక్కువ ఇచ్చినారు. సో ఈ లాభం ఎవరికి ఎక్కువ వచ్చిందండి? Cకే వచ్చినట్టు కదా. సో Cకి ఎక్కువ లాభం వచ్చిందంటే మిగతా వాళ్ళు ఇక్కడ A ఇది రాంగ్ ఆన్సర్, B ఇది రాంగ్ ఆన్సర్. అయితే మీరు ఇదన్నా అవ్వాలి, ఇదన్నా అవ్వాలి, అంతే కదా. సో మీరు చూసి 2 ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగినారు. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాలంటే ఇనీషియల్గా Cకి ఎంత ఇచ్చినారో చెప్పండి. ఇనీషియల్గా Cకి ఎంత ఇచ్చినారంటే మొత్తం 23 పార్ట్స్ ఉంటే దాంట్లో Cకి 5 పార్ట్స్ ఇచ్చినారు కదా. 8 + 10 18 + 5 23. 391లో 5/23 పార్ట్ ఇనీషియల్గా Cకి ఇచ్చినారు. సో 23 1 టైమ్స్ అండి ఇది. మళ్ళీ ఎంత మిగిలింది? 16 మిగిలింది. ఇక్కడ మీరు క్యాన్సల్ చేస్తున్నప్పుడు 23కి ఇక్కడ యూనిట్ డిజిట్ 1 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి చెప్పండి. 3 × 7 చేస్తే లాస్ట్కి 21 వచ్చి 1 వస్తుంది కదా. సో ఇక్కడ మీరు 17తో చేస్తేనే వస్తుందండి. 23 × 17 అంటే మీకు 391 అవుతుంది. 17 × 5 అంటే 85, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఎలా డివైడ్ చేసినారండి? 8 పార్ట్స్ ఇచ్చినారు ఎవరికి? Cకి. 8 + 4 12, 12 + 5 17. ఓకే, టోటల్ 17 పార్ట్స్లో 8 పార్ట్స్. మీరు ఎన్ని పంచినారు? 391. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 23 × 17 అయిందంటే ఇది 17తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత రావాలండి? 23 రావాలి. సో 8 × 23 అంటే 20 × 8 అంటే 160, 3 × 8 అంటే 24, 160 + 24 అంటే 184. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 84 ఎక్కువ ఉంది. 100 అనేది 15 తక్కువ, 84 తక్కువ, 84 ఎక్కువ. 84 + 15 అంటే ఎంత? 99 కదా. సో Cకి ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చినాయి? 99 ఎక్కువ వచ్చినాయండి. ఆప్షన్ C మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. In a library, 5% books are in English, 10% of the remaining books are in Hindi, and 15% of the remaining books are in Sanskrit. The remaining 11, 6 to 8 books are in French. Then find the total number of books in the library. మీకు ఒక లైబ్రరీలో మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయో కనుక్కోవాలండి. ఇచ్చిన డేటా ఏముందంటే లైబ్రరీలో 5% పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయంట, 10% మిగిలిన పుస్తకాలు హిందీ, మరి మిగిలిన దానిలో 15% సంస్కృత పుస్తకాలు, మిగిలినవి 11,628 పుస్తకాలు ఫ్రెంచ్. అయితే ఇక్కడ చూడండి మీరు, అయితే ఇక్కడ తెలుగులో పడలేదండి. అయితే మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత? మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత? ఇంతే కదండి క్వశ్చన్. చూడండి, మీ క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. లైబ్రరీలో నేను ఫస్ట్ X బుక్స్ ఉన్నాయని అనుకుంటున్నానండి. లైబ్రరీలో X నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయని అనుకుంటే 5% బుక్స్ దేంట్లో ఉన్నాయంట? ఫ్రెంచ్లో ఉన్నాయి కదా. 5% బుక్స్ ఫ్రెంచ్లో ఉన్నాయి. అండ్ 10% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ హిందీ. 5% ఫ్రెంచ్లో ఉన్నాయంటే మిగిలినవి ఎంత అవ్వాలండి? 95% అవ్వాలి. 5% ఫ్రెంచ్ని పక్కన పెట్టేసేయండి, 95% కదా. 5 వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఎంత ఉండే? 95%. 95% ఫ్రాక్షన్లో ఎలా రాస్తామండి? 19/20 కదా. 95/100 అంటే 5 19 టైమ్స్, 5 20 టైమ్స్, 19/20. ఇది ఏముందండి?
ఇది మీకు 5% బుక్స్ తీసేసిన తర్వాత, ఇంగ్లీష్లో బుక్స్ తీసేసిన తర్వాత మిగిలిన బుక్స్, ఇక్కడ వరకు మీకు ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ వెళ్ళిపోయినాయి. లైబ్రరీలో మొత్తం ఎక్స్ బుక్స్ ఉంటే ఇంగ్లీష్ బుక్స్ వెళ్ళిపోయినాయి, మిగిలినవి ఇవి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, 10% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ హిందీ. రిమైనింగ్ ఇదే కదండి, ఇంగ్లీష్ బుక్స్ తీసేసిన తర్వాత మిగిలిన బుక్స్ ఇవే కదా. దీంట్లో 10% దేంట్లో ఉన్నాయంట, హిందీలో ఉన్నాయంట. 10% హిందీలో ఉంటే మిగిలిన 90% అంటే 9/10 కదా. ఇవి ఇంగ్లీష్ వెళ్ళిపోయినాయి, హిందీ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన బుక్స్. ఇంగ్లీష్ అయిపోయినాయి, హిందీ కూడా అయిపోయినాయి. ఆ రెండు అయిపోయిన తర్వాత మిగిలిన బుక్స్ ఇవి. నెక్స్ట్ ఏమన్నారండి, అండ్ 15% ఆఫ్ ద రిమైనింగ్ బుక్స్ ఆర్ ఇన్ సంస్కృత్. 15% సంస్కృత్ అంటే మిగిలిన దాంట్లో 15 సంస్కృత్ అంటే 85 వేరే లాంగ్వేజ్లో ఉన్నట్టు కదా. 15% పోతే 85% కదా. 85ని ఫ్రాక్షన్లో రాస్తే 517 టైమ్స్ బై 100 అంటే 520 టైమ్స్. ఇది 17/20. ఇప్పటివరకు ఏందండి, మీకు లైబ్రరీలో ఉన్న మొత్తం పుస్తకాల్లో ఇంగ్లీష్ తీసేసిన తర్వాత మిగిలిన బుక్కులు ఇక్కడ వరకు, హిందీ తీసేసిన తర్వాత మిగిలిన బుక్కులు ఇక్కడ వరకు, ఫ్రెంచ్ తీసేసిన తర్వాత మిగిలిన బుక్కులు ఇక్కడ వరకు. 3 వెళ్ళిపోయినాయి కదా. మిగిలిన బుక్స్ ఏమున్నాయంట, సంస్కృత్ తీసేసిన తర్వాత అండి ఇది. మిగిలిన బుక్స్ అంతా ఫ్రెంచ్ ఉన్నాయంట, అది 11628. ఈ మిగిలిన బుక్సే కదా, ఇది 11628. అయితే టోటల్ లైబ్రరీలో ఉన్న బుక్స్ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత అని మీ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయొచ్చు, బట్ నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వడానికి, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 19, 9, 17 దీన్ని క్యాన్సిల్ చేయాలి. 20 × 10 × 20 మొత్తం ఎంత అండి, 4000 కదా. ఈ 4000 వెళ్ళి ఇటు మల్టిప్లై అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 11628 × 4000 ఇటు మల్టిప్లై అవ్వాలి. ఇటు సైడ్ ఏముంటుందండి మీకు, x × 19 × 9 × 17 మిగులుతుంది కదా ఇటు. మీకు ఎక్స్ కనుక్కోమన్నారు, ఎక్స్ ఆన్సర్లో ఉంది, ఏదో ఒక వాల్యూ మీకు ఎక్స్ ఆన్సర్లో ఉంది. ఇప్పుడు మీరు యూనిట్ డిజిట్ చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు దీంట్లో ఏదైనా 0 వచ్చే పాసిబిలిటీ ఉందండి, మీకు ఇక్కడ 0 లేదు కదా. లాస్ట్కి అయితే 3 zeros వస్తాయి. 4 × 8 అంటే 32, లాస్ట్కి మీకు 2 రావాలి అంతే కదా. 2 తర్వాత 4 zeros వస్తుంది, దీన్ని మల్టిప్లై చేస్తే 2 వచ్చి 3 zeros వస్తాయి, 2 వచ్చి 3 zeros వస్తాయి. ఇక్కడ కూడా మీకు ఇక్కడ ఎక్కడైనా 0 ఉందా, ఈ పార్ట్లో ఇక్కడ 0 లేదంటే ఈ పార్ట్లో మీకు 3 zeros రావాలి. 1 2 3 ఎక్స్ దగ్గర మీకు 3 zeros రావాలి, ఎందుకంటే ఆన్సర్లో 30 రావాలి కాబట్టి. 3 zeros వచ్చిన తర్వాత ముందు ఏం రావాలండి, 2 రావాలి. 7 × 9 ఎంత, 63. 3 × 9 ఎంత, 27. అంటే ఇక్కడ వరకు మీకు టోటల్గా 7 వచ్చింది. 7 వచ్చింది కదా. ఎక్స్లో ఎంత ఉంటే 7 × సంథింగ్ చేస్తే మీకు లాస్ట్లో 2 వస్తుంది. 7 × సంథింగ్ ఉండాలి. 7 × 6 ఉందనుకోండి లాస్ట్లో, 7 × 35 7 × 42 కదా. అప్పుడు 7 × 6 అంటే ఇక్కడ మనకి మీకు 6 ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూలో ఇక్కడ 6 ఉందనుకోండి, 6 × 7 చేస్తే మీకు వస్తుంది. సో మీకు లాస్ట్లో 6000 ఆన్సర్ రావాలంటే అది ఎక్కడ ఉందో చూడండి, 6000 ఆప్షన్ సి. లేదా మీరు రెగ్యులర్గా చేస్తా అంటే 19తో క్యాన్సిల్ చేయండి, మళ్ళీ 9తో క్యాన్సిల్ చేయండి, మళ్ళీ 17తో క్యాన్సిల్ చేయండి, అప్పుడు మీకు 4 మిగులుతుంది. 4 × 4000 16,000 ఆన్సర్ అవుతుంది. బట్ దానికన్నా బెటర్ ఏంటంటే ఇలా చూసుకోవడం బెటర్ అండి. మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత దీన్ని 3 zeros వస్తాయి, 4 × 8 అంటే 32 వచ్చేటట్టు ఏ వాల్యూ ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది మీకు. ఇది బెస్ట్ మెథడ్ అండి, మీరు ప్రాక్టీస్ చేస్తే ఇదే ఈజీ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th. ది యావరేజ్ ఆఫ్ n numbers is 32. If 3/4 of the numbers are increased by 4 each and the remaining are decreased by 6 each, then what is the new average? మీకు 3/4 numbers, మీకు మొత్తం n numbers యొక్క యావరేజ్ 32 అన్నారండి. ఇది మీకు ఈజీ క్వశ్చన్ అండి. n numbers యొక్క యావరేజ్ 32 అన్నారు. ఆ n numbers-లో 3/4 నెంబర్కి 4 ఇంక్రీజ్ చేసినారంట, 1/4 నెంబర్కి 6 డిక్రీజ్ చేసినారంట. అయితే ఒరిజినల్ అంటే ఇప్పుడు ఫైనల్ యావరేజ్ ఎంత? ఓకే, ఇక్కడ మీరు 3/4 1/4 అంటున్నారు కదా. n మీకు టోటల్ n సంఖ్యలు అన్నారు కదా. ఈ n సంఖ్యలు నేను 4 అనుకుంటాను, అనుకోవచ్చా? n అని ఉంది కదా, n నేను 4 అనుకుంటున్నాను. ఒక 4 నెంబర్స్ ఉన్నాయి మీ దగ్గర, దాని యావరేజ్ 32 ఉంది. 3/4 అంటే 3 నెంబర్స్. 3 నెంబర్స్కి మీరు ఎంత పెంచుతున్నారంట? 4 పెంచుతున్నారు. అంటే 3 నెంబర్స్కి 4 పెంచుతున్నారంటే మొత్తం ఎంత పెంచినట్టు? టోటల్లో 12 పెంచినట్టు అంతే కదా. ఒక్క నెంబర్లో ఎంత తగ్గిస్తున్నారంట? 6 తగ్గిస్తున్నారు. సో మీకు ఓవరాల్గా ఎఫెక్ట్ ఎంత పడుతుందండి టోటల్లో? 3 × 12 - 6 అంటే 6 ఎఫెక్ట్ పడుతుంది. దేనిపైన? టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఓవరాల్గా మీ యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 1.5 ఇంక్రీజ్ అవ్వాలి. 32కి 1.5 ఇంక్రీజ్ అయితే 33.5. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి.